నమస్కారం. మీ అందరికీ జాషువా సాహిత్య వేదిక సుస్వాగతం తెలియజేస్తుంది. ఈనాడు డాక్టర్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు జాషువా సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి వారి సన్మాన సభకు విచ్చేసినటువంటి కవులు, రచయితలు, విద్యావేత్తలు, మేధావులు, శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన సందర్భంగా వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనందరి కరతాళ ధ్వనుల ద్వారా అన్నని వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇల్లందు ప్రిన్సిపల్ గారు గౌరవనీయులు శ్రీ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్, వెల్కమ్ సార్. గౌరవ అతిథులు విచ్చేసి ఉన్నారు మన మధ్యలోకి, వారిని ఆహ్వానించుకున్నాం. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు శ్రీ గుండెపాక నరసయ్య గారు, పెద్దలు, ఎంఈఎఫ్ నాయకులు, వారిని సగౌరవంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరి ఒక గౌరవ అతిథి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరిపెడ ప్రిన్సిపల్ గారు గౌరవనీయులు శ్రీ టి జీవన్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తుపల్లి ప్రిన్సిపల్ గారు గౌరవనీయులు శ్రీ ఎన్ గోపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సారు జాయిన్ అవుతారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో భాగంగా టిఏజిఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ షేక్ నయీం పాషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి డిగ్రీ కళాశాల యూనియన్ బాధ్యులు ఖమ్మం జిల్లా శ్రీ మాధవరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్, వెల్కమ్ సార్ మాధవరావు గారు. అదేవిధంగా ట్రస్మా ఖమ్మం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జి కాంతారావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్, మనందరి కరతాళ ధ్వనుల ద్వారా సార్ని వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. మనందరికీ చక్కటి ఈ అవకాశాన్ని కల్పించారు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఆద్యులు, ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ, మనం కార్యక్రమం జరుపుకోవడానికి కారకులైనటువంటి శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు కూర్చో. సార్ గురించి ఒక 2 విషయాలు మాత్రమే చెప్పి అధ్యక్షుల వారికి నేను అందజేస్తాను. పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అనే అంశం థీసిస్ చేసింది దేని మీద అంటే డాక్టర్ సీతారాం సాహిత్యం ఒక అధ్యయనం అనే అంశం మీద వారు పిహెచ్డి చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుమారుగా మొన్న ఒక సందర్భంలో కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు అన్న, ఈ పరిశోధన పూర్తి చేయడానికి సుమారుగా తెలుగు, ఆంగ్ల పుస్తకాలు 250కి పైగా పుస్తకాలని పరిశీలించినట్లుగా అన్న తెలియడం జరిగింది. చాలా గర్విస్తున్న ఆ విషయాన్ని గురించి. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతమైనటువంటి థీసిస్ని అందించారు. ప్రస్తుతం పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇల్లందులో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షుల వారికి అందజేస్తూ థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి ప్రొఫెసర్ చిన్నప్పయ్య గారు, అట్లాగే ప్రిన్సిపల్ జీవన్ కుమార్ గారు, మాధవరావు గారు, నయీం పాషా గారు, గుండెపాక నరసయ్య గారు, కాంతారావు గారు, ఇంకా రావాల్సినటువంటి మిత్రులు గోపి గారు, ఆహుతులైన పెద్దలందరికీ కూడా నమస్కారం.
మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు బాబు జగజీవనరావు గారి జయంతి. కావాలనే ఈరోజు ఎంపిక చేసుకొని ఈరోజు యాక్చువల్గా 6వ తారీఖు అనుకున్నాము. 6 అంటే వేడిగా ఉంటుంది కదా, శ్రీరామనవమి. మనకెందుకు, జగజీవనరావు గారి జయంతి ఉంది, వారిని తలుచుకున్నట్టుగా ఉంటుంది, ఈ కార్యక్రమం కూడా చేసుకుంటున్నట్టుగా ఉంటుందని దీన్ని ఇట్లా డిజైన్ చేయటం జరిగింది. జగజీవనరావు గారి మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఉండాలి అని పెట్టినప్పటికీ కూడా 10 ఏళ్ల పరిమితే ఉంది. బహుశా జగజీవనరావు లాంటి ఒక స్ట్రాంగ్ నాయకుడు, దేశ ఉప ప్రధానిగా పనిచేసే నాయకుడు ఉండబట్టే బహుశా ఈ 70 ఏళ్ల పాటు ఈ ఎక్స్టెన్షన్ జరిగింది. అంటే ఈ రిజర్వేషన్ 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ జరిగిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఆయన సాధించి పెట్టాడు, ఈయన కాపాడాడు. అటువంటి ఓ గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఇవాళ జరుగుతూ ఉంది. దానికి ఎంఆర్పిఎస్ నాయకులు, సీనియర్ పెద్ద ఆయన మన గుండెపాక నరసయ్య గారు పూలమాలంకృతం చేయాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత చిన్నప్పయ్య గారు కూడా, మీరు కూడా పుష్పంగా అందరూ వచ్చి అక్కడ చాలా పూలు ఉన్నాయి, వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను.
ఖమ్మం జిల్లా మదిర మండలమునకు కూతవేటు దూరములో ఉన్న గ్రామం దెందుకూరు. దాని ప్రక్కనే ఉన్న దళితవాడలోని చిన్న పూరిపాకలో పగిడిపల్లి కోటయ్య రాధమ్మ దంపతులకు 1974 మార్చి 20న ఓ బాలుడు జన్మించాడు. తల్లి ఇనపగజ్జల కష్టం చేసి కుటుంబాన్ని పోషించేది. దారిద్రం కుటుంబం మొత్తాన్ని ముంచెత్తిన ఆ బాలుడు తాను ఎదగాలనే సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. చిన్ననాటి కష్టాలను నిలువెత్తు ప్రేరణగా మార్చుకొని అభివృద్ధి పదములో అడుగులు వేస్తూ ఇంతింతై ఓటుడింతై తానంతై కొండంతై అన్నట్లుగా జీవితాన్ని మలుచుకున్నాడు. అతడే పగిడిపల్లి వెంకటేశ్వర్లు. ప్రాథమిక మరియు ఉన్నత విద్యను స్వగ్రామమైన దెందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ను సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశాడు. తరువాత ఉస్మానియా క్యాంపస్ కళాశాలలో బిఎడ్ పూర్తి చేసి విద్యారంగంలో ముందడుగు వేశాడు. పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఉస్మానియా క్యాంపస్లో ఎంఎస్సి జువాలజీ చదువుతున్న సమయంలో 1998 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. తొలి నియామకం ఉమ్మడి ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అక్కడి నుంచి తన బోధనతో ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. పగిడిపల్లి తన తమ్ముళ్లకు మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల విద్యార్థులకు కూడా విద్యపై ఆసక్తిని పెంచేలా ప్రేరణనిచ్చి వారి విద్యాభివృద్ధికి సహకరించి తనలోని అభ్యుదయ భావాలను ప్రదర్శించటం ఆయనకు సహజ స్వభావంగా మారింది. 2001 ఏప్రిల్ 26న పగిడిపల్లి బొబ్బిళ్లపాటి జ్యోత్స్నాదేవితో వివాహమైంది. జ్యోత్స్నాదేవి అభ్యుదయ భావాలలో ఆయన కంటే రెండింతలు ముందుండే వనిత. ఈ అభ్యుదయ దంపతులకు 2 కుమారులు కేతన్ చంద్ర మరియు చేతన్ చంద్ర. కేతన్ చంద్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. చేతన్ చంద్ర ఇటీవల ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాడు. చదువు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని అక్షర సత్యంగా నమ్ముకొని పగిడిపల్లి సామాజిక అంతరాలను దాటుకుంటూ ఇంత దూరం రావటం గొప్ప కాకపోవచ్చు, కానీ కష్టసాధ్యమైన పని అనవచ్చు. ఒక ప్రక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ వృత్తితో సంతృప్తి పడక అంచలంచలగా ఎదగాలనే తనలో తృష్ణ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం తెలుగు, చరిత్ర ఆప్షన్లుగా పెట్టుకొని అధ్యయనం చేయటం వల్ల జువాలజీ కంటే కూడా తెలుగుకు సన్నిహితమైనాడు. ఈ దేశ గాలి నేలలోనే చదువుకు అవకాశం కొరవడిన సమాజంలో తాను ఇంత దూరం రావటం సాధారణం కాకపోవచ్చు, కానీ అన్ని అవరోధాలను దాటుకొని తన లక్ష్యాలను చేరుకోవటం నిజంగా కష్టసాధ్యమైన విజయం. ఇది పట్టుదల, ఆత్మవిశ్వాసం, కృషి కలిసి వస్తే సాధించగలిగిన గొప్ప విజయానికి ఉదాహరణ. అన్ని పోటీ పరీక్షలు రాస్తున్నట్లుగానే తెలుగు భాష మీద మమకారం పెంచుకొని జేఎల్ తెలుగు పరీక్ష రాసి 2012లో ప్రభుత్వ జూనియర్ కళాశాల బయ్యారంలో తెలుగు లెక్చరర్గా చేరాడు. ఆ తర్వాత 2016లో ప్రమోషన్ ద్వారా మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితుడయ్యాడు. అనంతరం 2018 జనరల్ ట్రాన్స్ఫర్లో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ అయ్యాడు. ఇది అతని ప్రయాణంలో మరొక కీలకమైన మైలురాయి. ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సమయంలో 2018లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి ప్రవేశ పరీక్ష రాశారు. ఇందులో ద్వితీయ ర్యాంకు సాధించి ప్రఖ్యాత పండితుడు ఆచార్య పంతంగి వెంకటేశ్వర గారి పర్యవేక్షణలో పరిశోధన సాగించారు. డాక్టర్ సీతారాం సాహిత్యం ఒక అధ్యయనం అనే అంశంపై లోతైన అధ్యయనం, విశ్లేషణ, అన్వయం చేసి పిహెచ్డి పట్టా పొందారు. ఇది ఆయన సాహిత్య అభిరుచికి, పరిశోధనల పట్ల అంకిత భావానికి నిదర్శనం. ఆ తర్వాత 3 వ్యాస సంకలనాలకి సంపాదకత్వం వహించి ఖమ్మం సాహితీ లోకంలో గొప్ప వ్యాస సంకలనాలకు నాంది ప్రస్తావన చేశాడు. సాహిత్య కృషిలో భాగంగా మువ్వా శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా, తను ప్రధాన కార్యదర్శిగా, ఇంకా కొంతమంది సాహితీ మిత్రులతో కలిసి జాషువా సాహిత్య వేదిక స్థాపించారు. ఈ వేదిక ద్వారా కొన్ని వందల సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి 2 తెలుగు రాష్ట్రాలలో తనదైన ముద్రను నిలుపుకున్నాడు. ఇది తెలుగు సాహిత్యంలో ఆయన నిబద్ధతకు, కృషికి, సామాజిక సంకల్పానికి ప్రతీక. తనకు ఎదురైన అన్ని కష్టాలను ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషితో అధిగమించి ఈ స్థాయికి ఎదిగిన పగిడిపల్లి అదే మిత్రులారా, సూక్ష్మంగా మనం పగిడిపల్లి జీవితం, అందులో మీరు ఒక విషయాన్ని గమనిస్తే, సూక్ష్మంగా మీరు పరిశీలిస్తే, తను ఏం కావాలనుకున్నాడో అది అయ్యాడు. ఇది నేను గమనించింది. అది తను ఎంఎస్సి చివాజీ చదువుతున్నప్పుడు చదువు కాదు, ఇప్పుడు మనకు డబ్బులు కావాలి, లేకపోతే కష్టం, కుటుంబం కష్టం, తన తమ్ముళ్ళకి కష్టం,
తన చదువులు ఫర్దర్ తన దీనికి కష్టం అని అనుకొని దాన్ని స్కిప్ అయి వెంటనే బీఈడీ చేశాడు. బీఈడీ చేసి వెంటనే ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం సంపాదించి ఈ ఉద్యోగం సరిపోదు, ఇది కాకుండా ఇంకా పెద్ద ఉద్యోగం ఏదో కావాలి, ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ట్రై చేయటం. ఈ ట్రై చేస్తున్న సందర్భంలో అప్పుడు అంటుకుంది ఆయనకి ఏంటది, తెలుగు సాహిత్యం పట్ల ప్రేమ, తెలుగు పట్ల మమకారం. అప్పటి వరకు ఆయన తెలుగేం కాదు. ఈ మమకారం ఎప్పుడైతే వచ్చిందో, ఎస్ నేను తెలుగులో డిగ్రీ పొందాలి అని చెప్పాడు. ఎంఏ తెలుగు చేశాడు. ఎంఏ తెలుగు చేసినప్పుడు తెలుగు సేవలోనే ఉండాలి అని అనుకున్నాడు. జూనియర్ కాలేజ్ లెక్చర్గా ట్రై చేశాడు. వచ్చిన తర్వాత డిగ్రీకి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరితో ఆగాడా, ఈ తృష్ణ తీరక మొన్న పరిశోధన గ్రంథం సమర్పించి తెలుగులో అత్యున్నతమైనటువంటి ఒక పట్ల పిహెచ్డి పట్ల పొందినటువంటి తను ఏదనుకున్నాడో ఆ బాటలో వచ్చాడు. ఇది అందరికీ సాధ్యం కాదు, కొంతమంది సాధ్యం అవుద్ది. అన్ని రకాల కలిసి వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళకి సాధ్యం అవుద్ది. కానీ ఎక్కడ పుట్టాడు, అక్కడ ఏ దశలో పుట్టాడు, ఏ వివక్షలో పుట్టాడు, ఏ దారిద్ర్యంలో పుట్టాడు, అక్కడి నుంచి ఆ మనిషి ఇక్కడ దాకా వచ్చాడు. ఆయన ఇంకా 2 కోరికలు ఉన్నాయి. 2 పిల్లల్ని బాగా చదివించుకోవాలని, పెద్దవాడిని కలెక్టర్ చేయాలనే బాగా డ్రీమ్ ఉంది ఆయనకు. వస్తే అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తను తలుసుకునేవి అయినాయి ఇప్పటి వరకు. ఇంకా కూడా నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను మనవాడి నుంచి. పిహెచ్డి అయిపోయింది, రేపు బహుశా ఏ యూనివర్సిటీలోనూ ప్రొఫెసర్గా వెళ్ళిపోవచ్చు. రేపు ప్రొఫెసర్గా వెళ్ళిపోయిన తర్వాత అవకాశాలు కలిసి వస్తే ఏ వీసీనో కావచ్చు. ఏ వీసీనో అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం కలిపిస్తే ఏ యూజీసీ మెంబరో కావచ్చు. ఏ యూజీసీ మెంబరు అయిన తర్వాత ఇంకా అవకాశాలు కలిసి వస్తే ఏ రాష్ట్రానికి గవర్నర్ కూడా కావచ్చు. ఏ గవర్నర్ అయిన తర్వాత ఇంకా అవకాశాలు కలిసి వస్తే వారి అమ్మాయిలాగా ఈ దేశానికి రాష్ట్రపతి కూడా కావచ్చు. అంత భవిష్యత్తు ఉంది, అంత విజనరీ. బహుశా అట్లా పెద్దవాడిగా, అతనికంటే పెద్దవాడిగా నాకు దేవుడు దయాల మీద నమ్మకం లేదు. కానీ అప్పుడప్పుడు అంటున్నాను, నువ్వు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు అయ్యా అని. ఎందుకంటే అమ్మ కడుపులో పుట్టలేదు కదా వేరే. అట్లా నాతో ప్రయాణం చేస్తూ ఉన్న మనిషి. గత 10 ఏళ్ళ పరిచయం, 10 ఏళ్ళ అంటే ఎక్కువ పరిచయం లేదు, కానీ ఎందుకో అట్లా బాండింగ్, ఒక రక్తం నుంచి వచ్చినంత బాండింగ్ మా మధ్య ఏర్పడింది. దాదా సిగ్గుపడ్డాడు, నువ్వు అభినందన చేస్తానంటే ఎందుకండి మాకు అవసరం లేదు, ఇది పెద్ద సాధించేది దేశంలో అందరూ చాలామంది చేస్తున్నారంటే. దేశంలో అందరూ పిహెచ్డి చేయటం వేరు బాబు, నువ్వు వచ్చిన జీవన పరిస్థితుల్లోంచి నువ్వు స్థితికి రావటం వేరు, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆయన ఎంఎస్సి జువాలజీ చేశాడు, ఇందులో చెప్పుకోలే. ఎంఏ ఇంగ్లీష్ చేశాడు, ఎంఏ తెలుగు చేశాడు. మూడు ఎంఏలు ఉన్నాయి ఆయనకు. అది కాక ఈ పిహెచ్డి కోసం అతను, సీతారాం పిహెచ్డి కోసం 250 ఇంగ్లీష్ గ్రంథాలు, రిఫరెన్స్ గ్రంథాలు చదివాడు. బహుశా ఈ మధ్య కాలంలో ఆ పిహెచ్డి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ ప్రొఫెసర్, ఇంటర్వ్యూ చేసే ప్రొఫెసర్ అన్నాడు, బహుశా ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిహెచ్డి నేను ఇంతవరకు చూడలేదయా, ఈ మధ్య కాలంలో అన్నీ డొల్లించుకున్నా నడిచినాయి కానీ ఇంత గొప్ప పిహెచ్డి, ఇంత రిఫరెన్స్ తోటి నడిచిన పిహెచ్డి నేను చూడలేదని ఆయన ప్రత్యక్షంగా కామెంట్ చేశాడు. కామెంట్ చేసినప్పుడు వాళ్ళ గైడ్ పంతంజి వెంకటేశ్వర్లు నాకు కాల్ చేసి, మావాడు ఎట్లా చేశాడు ఇంటర్వ్యూ అని అడిగితే, చాలా బాగా చేశాడండి, ఎక్స్టర్నల్ ఎగ్జామినరు చాలా ఆసక్తిగా, జనరల్గా 20 నిమిషాలు నడుస్తుంది పిహెచ్డి ఇంటర్వ్యూ, 20 నిమిషాలు నడుస్తుంది, 1.5 సేపు ఇంటర్వ్యూ తీసుకున్నారు. తన మార్క్స్ సెంటర్గా తను మాట్లాడుతూనే ఉన్నాడు 1.5 సేపు. ఎక్కడ రిఫరెన్స్ చేసినాయి కదా, తాను కష్టపడి శోధించి పరిశీలించి 1-2 సార్లు చదువుకొని రిఫరెన్స్ రాసుకున్నది కాబట్టి తను మొత్తం మైండ్లో ఉంది కాబట్టి 1.5 సేపు ఎగ్జాంపుల్గా చెప్తే అతను బహుశా అప్పారావు గారు అనుకుంటా, ప్రొఫెసర్ ఐరా అప్పారావు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన వండర్ అయ్యాడు. అందుకనే ఏ పని చేసినా అట్లనే చేస్తాడు. ఉదాహరణకు, సరే ఇది నా సొంత డబ్బా ఇదిలే కానీ ఆయన తప్పదు, ఇందులో ఆయన పాత్ర చాలా ఉంది. నా మీద ఒక వ్యాస సంకలనం వస్తున్న సందర్భంలో ఒక 50, సహజంగా ఒక 50 వస్తాయి, ఒక 60 వస్తాయి, ఒక 100 వస్తాయి, ఒక 120 వస్తాయి, ఎట్లా అనుకున్న సందర్భంలో లేదు దీన్ని ఒక తెలుగు సాహిత్య చరిత్ర కాదు, ఆ మాటకు వస్తే ఏ సాహిత్య చరిత్రలోనూ లేనటువంటి గ్రంథంగా దీన్ని తీసుకురావాలి. ఒక మనిషి బతికున్నప్పుడు ఆడి సమకాలీనులు ఒక్క సందర్భంలోనే, ఇప్పుడు శ్రీశ్రీ గారి మీద 1000-2000 వ్యాసాలు వచ్చి ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ ఒకే సందర్భంలో ఒక మనిషి మీద మ్యాక్సిమం వ్యాసాలు ఎన్ని సంపాదిస్తానని చెప్పేసి కాలుకు బల్బం పట్టుకొని, పాపం ఎవరెవరిని ఎన్నెన్నిసార్లు అడిగారో తెలియదు కానీ
నాకు ఇవాళ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి తమ్ముడికి చెప్పుకుంటున్నాను. 366 మందితోటి చాలామంది ఆశ్చర్యపోయారు. అందులో ఎవరో రానుబోయాడు పనికిరానితో లాంచలేదు ఆయన. 30 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, 100 మంది పైచిల్కు 120 మంది వరకు సాహిత్యంలో పిహెచ్డి చేసిన వాళ్ళు, మన పోతగాన్ లాంటి వాళ్ళు సాహిత్యంలో పిహెచ్డి చేసిన వాళ్ళు అందులో వ్యాసాలు రాశారు. ఇప్పుడు బతికున్న లబ్ధ ప్రతిష్ఠులు అయినటువంటి సాహిత్య విమర్శకులు, పెద్ద కవులు అందరూ అందులో ఉన్నారు. ఈవెన్ నగ్నముని దగ్గర నుంచి అందరూ ఉన్నారు. అందుకని ఏ పని తీసుకున్నా, ఏ తలుచుకున్నా అది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం ఉంది. కాబట్టే నేను ఇందాక అంత కోరికలు చిట్టా పెట్టా. అదేమి జగ్జీవనరావు గారు కూడా మొట్టమొదట ఆయన బహుశా స్కూల్లో ఇట్లా క్లాస్లో కూడా కూర్చోబెట్టలే, క్లాస్ బయట కూర్చోబెట్టారు. మంచినీళ్ళు కూడా ఇవ్వలే, కుండ బాలగొట్టాడని అంటారు, మనుషుల కుండను ఆయన నిరసనగా. మరి ఆయన ఏమయ్యాడు? ఈ దేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన కూతురు మళ్ళీ. అందుకని ఇదేమీ అసాధ్యం కాదు, మనిషి తలుసుకుంటే ఇది అసాధ్యం అనేది నేను అనుకోవట్లేదు. అందుకనే ఆశించేది, కోరుకునేది కాస్త ఉత్తమంగా సాధ్యం చేసుకునే ఒక ఇంట్రెస్ట్ కల్పించాలని చెప్పేసి నేను అన్నాను. మీకు అందరికీ నేను చాలా అతిశయోక్తులు మాట్లాడతాను, చాలా హెచ్డి వ్యవహారం చేస్తున్నాడు అని అనుకోవచ్చు. బహుశా ఈ నిజమైన రోజు కొన్ని కోరికలైనా ఖచ్చితంగా తీరుతాయి, అందులో ఏం సందేహం లేదు. అట్లీస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతారని నేను అనుకుంటున్నా. పిల్లలు కూడా బాగా చదువుతారు, మంచి పొజిషన్కి వస్తారని నేను అనుకుంటున్నాను. ఆ తమ్ముడిని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తాను. మీరందరూ కూడా చివరి వరకు ఉండాలి, ఎందుకంటే మంచి భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసి వెళ్ళాలి. అది కూడా భోజనం, ఈ కార్యక్రమం కూడా ఎక్కువ మంది డయాస్ మీద ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళు చంపేస్తారనే ఫీలింగ్ మీకేం అవసరం లేదు. తలా 5 నిమిషాలు మించి ఎవరు మాట్లాడరు. ఒక ముఖ్య అతిథినే నేనేమి రిస్ట్రిక్ట్ చేయలేను. మిగతాడంతా మిత్రులంతా తమ్ముడే. జీవన్ ప్రిన్సిపల్ అయినా నాకు తమ్ముడే, గోపి ప్రిన్సిపల్ అయినా నాకు తమ్ముడే, మాధవరావు అన్న వీళ్ళంతా ఎవరు రిటైర్ కాలే. నేను ఉద్యోగం వస్తే రిటైర్ 5 ఏళ్ళు అయి ఉండేది. అందుకని డెఫినెట్గా వీళ్ళందరికంటే సీనియర్స్నే కాబట్టి తమ్ముళ్ళు ఎవరు 5 నిమిషాలు మించి మాట్లాడకుండా చూసే బాధ్యత నాది. అంతా కలిపి ఇది అవుతుంది. దీనికంటే ముందు అసలు మనకు తెలియని విషయాలు దీని గురించి మనం శోధించిన ఇవాళ ఏవీలో కూడా పొందలేని విషయాలు చెప్పడానికి 1-2 మిత్రులు వచ్చున్నారు ఇక్కడ. అది వెంకటేశ్వరకు సంబంధించిన మిత్రులు, వాళ్ళతో 2 మాట్లాడిస్తాను. ఒకటి ఎం వేలాద్రి గారు, ఖమ్మం వచ్చారా? ఈ వేలాద్రి గారు జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలోని జాషువా సాహిత్య జిల్లా ప్రధాన కార్యదర్శి పగటిపల్లి వెంకటేశ్వరరావు గారి యొక్క సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జాషువా సాహిత్య వేదిక జిల్లా అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపాల్స్ చిన్నప్ప గారు, అదేవిధంగా నవీన్ గారు, అదేవిధంగా గోపి గారు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గుండెపాక నరసయ్య గారు, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత అన్న పగటిపల్లి వెంకటేశ్వర అన్న, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహిత్య ప్రేమికులు, అదేవిధంగా అన్న యొక్క బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరికి కూడా నా పక్షాన, టీజోస్ ఖమ్మం జిల్లా పక్షాన హృదయపూర్వక నమస్సంజలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఒక పక్కన అన్న ఫోటో, రెండో పక్కన బడుగు బలహీన వర్గాల జీవన విధానం కోసం నిరంతరం శ్రమించినటువంటి బాబు జగజీవనరావు గారి యొక్క జయంతి రోజు ఫోటో పెట్టేసేసి ఈ రోజున మరి ఆ ఫోటో యొక్క ఆలోచన విధానం నాకు మరి ఎవరు రూపొందించారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర అన్న యొక్క జీవన విధానం నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఉస్మానియా యూనివర్సిటీ 2000లో అడుగెట్టినప్పుడు మా ఊరు నుంచి కనగండి వెంకటయ్య గారు, బాబాయ్ గారు, నెక్స్ట్ అదేవిధంగా వెంకటేశ్వర్లు అన్న, వీళ్ళిద్దరూ మాకు సమకాలీనులు. అంటే సమకాలీన అంటే మాకు గైడ్గా ఉండేవాళ్ళు. అంటే నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కనగండి వెంకటయ్య గారు ఆధ్వర్యంలో ఉండేవాడిని. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర్లను పరిచయం అయ్యారు. వాళ్ళ తమ్ముడు నాగచందర్, ఇంకొక తమ్ముడు కిట్టు. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో నిరంతరం వారి యొక్క ఈ రోజు వరకు కూడా ఒక ఇల్లు లేకుండా, అదేవిధంగా 2 ఉద్యోగస్తులై ఉండి కూడా పిల్లల్ని చదివించుకుంటూ మరి కుటుంబం కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి మన పగటిపల్లి అన్న. ఎందుకంటే ఈ రోజున వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా డాక్టరేట్సే. ముందుగా అందులోని వాళ్ళ తమ్ముడిని ముందు డాక్టరేట్ చేశాడు, ఆ తర్వాత అన్న డాక్టరేట్ అయ్యాడు, వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు డాక్టరేట్ అవుతున్నాడు. అంటే ముందుగా వారి యొక్క
ఏదైనా సరే వారి యొక్క జీవన విధానంలోని ఉన్నటువంటి సమస్యలలో ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అందులోని వచ్చిన వ్యక్తి మరి ఈ రోజున తను చదువుతూనే తన కుటుంబానికి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాలాంటి వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళ ఊర్లో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, అన్నిట్లలో కూడా మరి ఆయన సేవ చేసుకుంటూ నిరంతరం ఒక విద్యార్థిగా మాకందరికి కూడా మార్గదర్శకులు. అందులోనే మేము ఈ కార్యక్రమంలో చాలామంది మిత్రులు మా ఫ్రెండ్స్ రావడం జరిగింది. అదేవిధంగా మరి వారి యొక్క కృషి తర్వాత ఒక సాహిత్య వేదికని ఏర్పాటు చేసుకొని ఆ సాహిత్య వేదిక ద్వారా వారి యొక్క మరి సేవలు చేసుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి రావడానికి మరి దీని వెనక ఉన్నటువంటి వదినమ్మ, అదేవిధంగా వారి యొక్క కృషి చాలా అమోఘం. ఎందుకంటే మేము వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము వెళ్ళాము. ఆ ఊర్లోని వెంకటేశ్వర్లు అనే యొక్క విషయం చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానించేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమించేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తి నిజంగా ఈ రోజున ఒక డాక్టరేట్ అయ్యి, అదేవిధంగా ఈ రోజున ఒక సాహిత్య వేదికలోని మరి నిరంతరం ఒక ప్రధాన కార్యదర్శిగా ఉండుకుంటూ ఈ రోజున ఇంత విధంగా మరి ఉన్నారంటే నిజంగా నేను గర్విస్తున్నాను. అన్న మీరు ఇంకా కూడా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగానే మరి అంచెలంచెలుగా ఎదిగి మరి ఈ రోజున మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మువ్వా శ్రీనివాసరావు గారికి, వేదికకు, అదేవిధంగా కార్యక్రమాల భాగస్వాముల ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ప్రసాద్ గారు ఎంఈఎఫ్ నాయకులు, గురుప్రసాద్ గారు. మోవా గారు, వేదిక మీద ఉన్న జీవన్ గారు, నర్సయ్య గారు, గోపి, పెద్దలందరికీ, ఈ విశిష్టమైన కార్యక్రమానికి చేసిన లబ్ధ ప్రతిష్ఠులందరికీ. లబ్ధ ప్రతిష్ఠులను ఎందుకన్నానంటే ఆయన పిలిచిందే మేధా వర్గానికి చెందినటువంటి వారిని పిలిచారు. నేను మనందరం మాట్లాడదా అనుకున్న విషయాలన్నీ పెద్దలు మోవా గారు చెప్పేశారు. అయినా నాకు తెలిసినటువంటి పగిడిపల్లి గురించి 2 విషయాలు చెప్తా. పగిడిపల్లి చాలా సౌమ్యుడు. బాల్యం నుంచి కూడా పగిడిపల్లి గురించి నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఊరు మదిర మండలం దెందుకూరు, పగిడిపల్లిది ఒకే ఊరు. దసరా సెలవులు, దీపావళి సెలవులు వచ్చినాయంటే అందరం కలిసి ఆ దగ్గరలోనే హై స్కూల్ ఉంది, హై స్కూల్ చుట్టూ ఆటలు పాటలు గడిపినటువంటి మొదటి ఘట్టాలు గుర్తొస్తా ఉంటాయి తమ్ముని చూస్తే. అయితే ఇక్కడ ఆ గ్రామం నుంచి మొట్టమొదట ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి జెట్టి గారు బాబాయ్ అవుతాడు. మదిర మండలంలోనే మొట్టమొదటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేసినటువంటి జెట్టి గారు. రెండవ వాడు పగిడిపల్లి. అతి పేద స్థితి పగిడిపల్లిది, నాకు బాగా తెలుసు. ఆయన భార్యకు తెలుసో తెలియదు కానీ ఆయన వివాహం చేసుకున్న పగిడిపల్లి గురించి భార్య తెలుసు, కానీ వివాహానికి ముందు నాకు తెలుసు. అటువంటి కష్టపడి అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చినటువంటి పగిడిపల్లిని అందరూ ఒక్కసారి చప్పట్లతో అభినందిద్దాం. అయితే ఆవగినంత స్వార్థం లేదు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఆయన ఉన్నత చదువు చదివాడు, ఉన్నత ఉద్యోగం పొందాడు. ఆయన వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఆ స్థితిలో తమ్ముళ్ళు లిఫ్ట్ ఇచ్చాడు. కుటుంబ యజమాని కానీ కుటుంబ పెద్ద కానీ ఒక మంచి స్థాయికి పోయిన తర్వాత తన యొక్క స్వార్థం చూసుకుంటే వెనకున్న వాళ్ళు మొత్తం కూడా బజారు పాలవుతారు. ఇంజిన్ కరెక్ట్గా ఉంటేనే ఆ ట్రైన్ ముందుకు పోతూ ఉంటుంది. అలాంటి మంచి పాత్రను పోషించినటువంటి పగిడిపల్లి ఇవాళ ఆయనతో పాటు నిస్వార్థంగా ఆయన తమ్ముళ్ళని అందరినీ అత్యున్నత స్థితికి చేర్చినటువంటి మంచి నిస్వార్థపరుడైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ గ్రామంలో ఆ పగిడిపల్లి వెంకటని చూసి నేర్చుకోండి అనే మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలా సంతోషం. అంతేకాకుండా ఆయన శ్రీమతి మా ఊరు, నా బంధువు, వాళ్ళ నాన్నగారు టీచర్. జీవిత ఏ వ్యక్తి అయినా ఒక మంచి వ్యక్తిగా సమాజంలో కీర్తించబడాలంటే భార్య సహకారం అవసరం. ఆ అమ్మాయికి ఎలాంటి స్వార్థం లేదు. ఈయన 2 అడుగులు వేద్దామంటే అమ్మాయి 3 అడుగులు వేసి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి.
అందుకని ఆయన లైఫ్లో సక్సెస్ కాగలిగాడు. ఒకటే కుటుంబాన్ని పైకి తీసిండు, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు, ఒక మంచి భార్యను పొందిండు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం, ఫ్యామిలీకి సంబంధించింది. ద్రోణాచార్యులు లాంటి గురువు దొరకడం ఆయనకి అదృష్టం. అసలు వయసు ఇద్దరిది సమాన వయసు కాదు, ఒక ప్రాంతం కాదు, కులాల గురించి నేను మాట్లాడను కానీ కులం కాదు. అయినా కూడా మరి మూవా గారు ఆయనకి కనెక్ట్ కావడం గొప్ప విషయం. వీళ్ళిద్దరు కలిసి ఏం మాయ చేశారో ఏందో కానీ మరుగుపడిపోయినటువంటి జాషువాని మళ్ళీ సమాజానికి పరిచయం చేశారు కొత్తగా. ఇవాళ జాషువా వేదిక అనేకమైన అద్భుత కార్యక్రమాలు చేపట్టింది ఈ ఖమ్మం పట్టణంలో, ఖమ్మం జిల్లాలో. నాకు తెలుసు ఆ విషయం. అలాంటి ద్రోణాచార్యులు దొరకటం, వాళ్ళిద్దరు కలవటం, సాహిత్య వేదికలు ఏర్పాటు చేయటం, సమ్మేళనాలు పెట్టడం, సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం పంపగలిగారు. ఇది ఆయన సక్సెస్ కావడంలో మూవా గారి పాత్ర కూడా గణనీయంగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి స్థాయికి వెళ్ళినటువంటి తమ్ముడిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా సాహిత్య వేదికలోనే కేవలం ఆ వేదిక మీదే పనిచేయట్లే, మిగిలిన వేదికల మీద కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇవాళ సామాజిక ఉద్యమాల్లో తమ్ముడు గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. నాకు సంబంధం లేదు, నాకు మంచి వేదిక ఉంది, సాహిత్య వేదిక ఉంది, మూవా గారు లాంటి గురువు ఉన్నాడు, దాంతో సంబంధం లేదనుకోవడానికి వీల్లేదు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఉదాహరణకి మాజీ ఉద్యోగులు సమైక్య తన వంతు సహకారం అందిస్తాడు. అంటే దేన్ని కూడా దూరం చేసుకోవాలి, అన్ని రంగాల్లో ఉన్నాడు. అందుకని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మేధావులందరినీ ఒక దగ్గర చేర్చి తన యొక్క ఉనికిని, తన యొక్క పనితీరుని సమాజంలో తెలియజేసినటువంటి ఆయన తెలియజేయాలి. నేను అనుకోవడం ఏంటంటే దీని వెనక మొత్తం కూడా కర్త కర్మ క్రియ మూవా శ్రీనివాసరావు గారు. మూవా శ్రీనివాసరావు గారికి మొత్తం మేమందరం రుణపడి ఉన్నాం. మా తమ్ముడిని ఆ విధంగా లిఫ్ట్ ఇచ్చి మంచి స్థాయికి తీసుకొచ్చినందుకు, సమాజాన్ని పరిచయం చేసినందుకు, జాషువా గారిని మరొకసారి గుర్తు చేసినందుకు మూవా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యమైనటువంటి పాత్ర హీరో వెంకటకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. టీచర్ గారు రమా గోపి. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నటువంటి మూవా శ్రీనివాసరావు గారికి, అలాగే అభినందనలు అందుకుంటున్నటువంటి మా అన్నయ్య పగిడిపల్లి వెంకటేశ్వర గారికి ప్రత్యేక అభినందనలు. పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్ మాకు. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2003లో కంప్లీట్ చేసినప్పుడు 2001, 2003లో అన్నయ్య తమ్ముడు నాగచందర్ ప్రజెంట్ చెన్నూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపాల్ చేస్తున్నారు. సో అన్నయ్య తమ్ముడిని ఎలా మోటివేషన్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి, మనం ఉద్యోగం సంపాదించాలి విషయంలో అది చెప్పేటప్పుడు అసలు నాకు అనిపించింది, ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత మంచిగా ఉంటుంది నాకు కూడా అనిపించేది. కాబట్టి చాలా మంచి వ్యక్తి, ఎందరికో స్ఫూర్తిదాయకుడు. అలాంటి మంచి వ్యక్తిని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఇప్పుడు ఈ జనరేషన్కి ఒక ప్రేరణగా నేను భావిస్తూ ఈ సందర్భంగా అన్నయ్యకి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దామోదర్ టీచర్. మూవా శ్రీనివాసరావు గారు, అలాగనే వేదికను అలంకరించినటువంటి పెద్దలు ముండపాక నరసయ్య గారు, జీవన్ కుమార్ గారు, ఈరోజు సన్మాన గ్రహీత మన పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు, ఇంకా మిగతా గోపి గారు, ఇల్లమ్మ ప్రిన్సిపల్ గారు, అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా మన ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు జాషువా సాహిత్య వేదిక అంటే అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా వచ్చింది. దీనికి
ఎంతో కృషి పట్టుదల అనేది మన మువ్వా శ్రీనివాస గారు తర్వాత పగిడిపల్లి గారు ఎంతో కష్టపడి ఈ వేదికను నిలపడం అనేది జరిగింది. ఇక్కడ పగిడిపల్లి వెంకటేశ్వర గారు అంటే మేము ముద్దుగా బావగారు అని చెప్పని పిలుచుకుంటాం. ఇప్పుడు మన మిత్రుడు రమాగోపి చెప్పినట్టుగా మేము ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న క్రమంలో మా సీనియర్గా మన వేలాద్రి గారు, మా క్లాస్మేట్గా గట్టిగుండ వెంకయ్య గారు, ఇప్పుడు డిఎల్గా మన టీజీఓ జనరల్ సెక్రటరీగా వేలాద్రి గారు ఉన్నారు. మా టైంలో మేము అంటే మా బ్యాచ్లో మేమందరం కూడా ఫస్ట్ జనరేషన్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ వైపు రావడం అనేది మా ఫస్ట్ జనరేషన్. అది ఆ వైపుగా మేము చదువుల రీత్యా వచ్చినప్పుడు మా ఫ్యామిలీలలో ఎవరు కూడా ఎక్కువగా మా హాస్టల్ సందర్శించే సందర్భం లేదు. కానీ మాకు సీనియర్గా వీళ్ళ బ్రదరు నాగచందరు ఇప్పుడు మన చెన్నూరు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సీనియర్గా ఉన్నారు. మేమందరం దగ్గరికి వెళ్ళటం, మాట్లాడుకోవటం ఇవన్నీ అంటే ఒకే జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా పరిచయాలు ఇవన్నీ కూడా బాగా ఉండి క్లోజ్నెస్ అనేది ఏర్పడింది. ఈ క్రమంలో ఎక్కువగా కూడా అంటే హాస్టల్కి ఒక బ్రదర్ కోసం తప్పించిపోయి ఎలా చదువుతున్నాడు ఏందనేది మోటివేషన్ చేసుకుంటూ అక్కడ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటోనని వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకురావటం, తర్వాత రైస్ తీసుకురావటం, తమ్ముడికి అందించడం. నువ్వు ప్రత్యేకంగా అంటే నువ్వు ఏం కాకుండా ప్రత్యేకంగా ఎట్లా ఉంటుందో ఏంటో ఫుడ్ మళ్ళీ పడిద్దో పడదో ఏంటో ఇబ్బంది కాకుండా ఎప్పుడు నువ్వు మంచి ఫుడ్ తినకుండా చదువుకోవాలి తమ్ముడు అని చెప్పానని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కొనసాగించేవాడు. ఆయన గారెల్లో ఉండి ఎప్పుడు ఇటు నుంచి ఆలోచన అనేది గారెల టీచర్గా ఉన్నారు. అప్పుడు సిస్టరు మహబూబ్నగర్లో చేస్తున్నారు అనుకుంటా, అంటే డిఎస్సిలో ఉన్నారు మా సిస్టర్. అలా మాకు అనేక సందర్భాలు ఆయన వచ్చినప్పుడల్లా మేము ప్రత్యేకంగా వెళ్ళి ఒక అందరం కూర్చొని ఏంటి మీకు ఏంటి ఇంత శ్రద్ధ ఏంటి బావగారు, మేము బావగారు అన్నటువంటి ఆ రకమైనటువంటి క్లోజ్నెస్ అనేది ఏర్పడది. అప్పుడు ఆయన అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మాటలే మేము ఆ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇంట్లో పెద్దవాళ్ళు సెట్ అయిపోయినప్పుడు దామో గారు తప్పనిసరిగా వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు పర్సనల్ లైఫ్ చూసుకొని నేను పిల్లలు భార్య అని చెప్పని అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ అనేది లాస్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇంటికి పెద్దవాళ్ళు మాత్రం కొంచెం త్యాగం చేయాలి, అదే త్యాగం నేను చేస్తాను తప్ప వేరే ఏం కాదని చెప్పాడు. ఇది చాలా మాకు ఇన్స్పిరేషన్గా అనిపించేది అనమాట. ఎందుకంటే ఒక పెద్ద బాధ్యత అనేది ఎలా ఉంటుందో ఇలా ఆ కృషి ఫలితంగానే ఈరోజు అతను 2004 మన జైలు సెలెక్ట్ కావడం అని జరిగింది వాళ్ళ బ్రదరు. తర్వాత ఆయన పిహెచ్డీ చేశాడు. ఇంకొక వాళ్ళ మిస్సెస్ కూడా ఇంకో ఆ సిస్టర్ కూడా ఇప్పుడు మొన్న గురుకులాల్లో డిఎల్గా సెలెక్ట్ కావడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ చిన్న తమ్ముడు కిట్టు పిహెచ్డి హిస్టరీలో డాక్టరేటు కంప్లీట్ చేశాడు. తర్వాత అమ్మాయి కూడా బుజ్జి కేజీబీవీలో జైలుగా సెలెక్ట్ అయింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్న క్రమంలో ఎడ్యుకేషన్ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శ్రద్ధ ఆసక్తులు అనేవి ఉండి అందరికీ కూడా మాలాంటి అంటే ఆ టైంలో మేము ఏదైతే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మేము యూనివర్సిటీకి వెళ్ళామో మా అందరికీ కూడా చదువుకోవాలి, ఎదగాలి, చేయాలనేటువంటి అంటే మా వెనక అంటే మా యొక్క ఎదుగుదల వెనక మేము ఎంత ఆలోచన వెనక మేము ఈ సంఘంలో ఈ సమాజంలో కొద్ది గొప్ప అయినటువంటి ఉన్నతం కాకపోయినా కొద్ది గొప్ప మెరుగైనటువంటి పరిస్థితి అనేది మేము కల్పించుకున్నామనంటే ఆ ప్లాట్ఫాము మన పగిడిపల్లి వెంకటేశ్వర్లు బావగారి ద్వారా జరిగిందని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటాను. అప్పటి నుంచి అదే రకమైన 20 years నుంచి అదే రకమైనటువంటి బంధము, అదే రకమైనటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అనేది ఆయన మా పట్ల కనపరుస్తుంటాడు. ఇంకా ఇందాక మువ్వా గారు చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టు అన్ని స్థానాలు కూడా అధిరోహించేటట్టుగా ఉండాలి అని చెప్పని నేను పగిడిపల్లి వెంకటేశ్వర బాబు గారు మరొకసారిగా నా యొక్క అభిమానాన్ని ఆదరాభిమానాలని మా అందరి తరఫున మా బ్యాచ్ అందరి తరఫున మేము వయసులో ఉన్నటువంటి మేము ఏదైతే ఇన్స్పైర్ పొందామో వాళ్ళందరి తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. వెంకయ్య గారు అసోసియేట్ ప్రొఫెసర్ హిస్టరీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మువ్వా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులు
అభినందనలు అందుకుంటున్నటువంటి మన పగిడిపల్లి వెంకటేశ్వర్లు అన్నకి, అలాగే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పెద్దలు అన్న అని పిలుస్తూ ఉంటాం చిన్నప్పయ్య గారికి, అలాగే ఇంకా మా కళాశాల ప్రిన్సిపాల్ గారు జీవన్ కుమార్ గారు, అట్లాగే మా పెద్దలు గుండెపాక నర్సయ్య గారు, అలాగనే మా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాధవరావు గారికి, అలాగే మా ఇంకొక బ్రదర్ సత్తుపల్లి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ గోపి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సాయంకాలంలో అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా ఫ్రెండ్స్ చెప్పి ఉన్నారు అన్ని విషయాలు కూడా. అయితే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అన్నతోటి 2002 సంవత్సరం నుంచి కాంటాక్ట్లో ఉన్నాము. 2002 సంవత్సరం ఎందుకంటే అన్న మాకు ఎట్లా అంటే వాళ్ళ తమ్ముడు నాగచందర్, ఆయన మేము ఫ్రెండ్స్. దాంతో అన్న అక్కడికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేను చూడటం జరిగింది. అంటే అప్పుడే ఉన్న ఇంగ్లీష్ చేస్తూ ఉన్నాడు డిస్టెన్స్లో, చేస్తూ ఉండి కూడా గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఆ టైంలో నేను బుక్స్ కొనడానికి వెళ్ళాను, నేను నాగచంద్రు అన్న పగిడిపల్లి అన్న. ఎందుకంటే బుక్స్ చదవటం అనేది, కొనడం అనేది, సేకరించడం అనేది ఇప్పటి నుంచి కాదు. 2002 సంవత్సరంలోని కోటిలోని దాదాపుగా ఒక 3 బస్తాల బుక్స్ కొన్నాం. చూడండి, ఎవరూ కూడా అన్ని బుక్స్ కొనరు, కానీ అన్న దాదాపుగా, ఎందుకంటే అటు నాగచంద్రకి ఉపయోగపడాలి, తనకి ఉపయోగపడాలి, నెక్స్ట్ వదిన ఆమెకి ఉపయోగపడాలి, ఇంకా వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అని ఆ రోజున దాదాపుగా 3 బస్తాల బుక్స్ కోటిలో కొనుక్కొని వాటిని బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మాగునారుకి తీసుకుపోయాడు. అట్లా ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా బుక్స్ కొంటమే పని. ఆయన ఎక్కడా కూడా దాచుకోవటం అనేది లేదు, ఆయన పెట్టడం అనే సర్వీసే కానీ ఎక్కడా కూడా లేదు. అటువంటి బుక్స్ పెట్టినటువంటి పిపాసి అన్న పగిడిపల్లి అన్న. అయితే ఎప్పుడైతే మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చేసాడు, తర్వాత 2012 జైలుగా సెలెక్ట్ అయ్యి ఇటు వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీకే కేటాయించాడు. దాదాపుగా 2018 సంవత్సరం వరకు కూడా పిల్లలు, ఫ్యామిలీ, తన బంధువులు, తన తమ్ముళ్ళు ఏదో లోకం. అన్న ఎక్కడున్నావు అని అంటే, ఇప్పుడే తమ్ముడు పిల్లలను కూర్చోబెట్టుకొని వాళ్ళు చదువుతూ ఉన్నారు, నేను స్టడీ చైర్ వేసుకొని కూర్చొని చదువుతున్నా అని అంటూ ఉంటాడు. నైట్ 4 ఫోన్ చేస్తే తమ్ముడు ఇప్పుడే గొలగడంలో పాలు తీసుకొస్తున్నాను అంటాడు. అంటే 2018-19 వరకు కూడా ఆయన టైం అంతా కూడా ఫ్యామిలీ, పిల్లలు మొత్తం అక్కడనే కేటాయించారు. మరి ఒక్కొక్క టైం అంటూ ఉంటారు, ఆ టైం మార్చేస్తూ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క మేధాశక్తి నిద్రాణమై ఉంటూ ఉంటుంది, అది ఎవరికి ఉపయోగపడుకోకుండా. అప్పటి వరకు ఆ మేధాశక్తి తన ఫ్యామిలీని డెవలప్ చేసింది, తర్వాత తన బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అటువంటి మేధాశక్తిని సమాజం వైపు తిప్పినటువంటి ఘనత మన మూలా శ్రీనివాస్ గారిది. ఎందుకంటే 2018-19 వరకు కూడా SIMDMలో ట్రాన్స్ఫర్లో వచ్చాడు, ఇంటికి పోవడం, పిల్లలు ఇవే. కానీ అటువంటి మేధాశక్తిని మూలా శ్రీనివాసరావు గారు జాషువా సాహిత్య వేదిక, అంటే ఇక్కడ సీతారాం గారిని మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మూలా శ్రీనివాస గారు పరిచయం కావడం మేబీ సీతారాం సారే కావచ్చు, ఎందుకంటే ఆయన పరిచయం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రసీన్ గారు కావచ్చు, ఇంకా మిగతా కావచ్చు, ఆ టీం అంతా కూడా వాళ్ళ ద్వారాగా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ ఇందాక సార్ చెప్పినట్లుగా గురుప్రసాద్ గారు అది ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నది. ఆ కనెక్ట్ ఇక విడిపోకోకుండా వాళ్ళిద్దరూ సమాజం వైపు ప్రయాణం చేయడానికి, పగిడిపల్లినన్ను కూడా సమాజం వైపు తీసుకుపోవడానికి, ఆ మేధాశక్తిని అందరికీ అందించేటట్లుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మూలా శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పగిడిపల్లి అన్న, ఎందుకంటే నేను అతని నుంచి చూసి నేర్చుకున్నాను. ఎందుకనంటే ఫ్యామిలీ వైపు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పి ఉన్నారు, అవన్నీ కూడా చూసి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి. ఎందుకంటే పగిడిపల్లి అన్నతో నాకు కొంచెం చనువు ఎక్కువ ఇచ్చాడు, అందుకనే ఎప్పుడు కూడా ఓపెన్గానే ఆయన ఏది ఉన్నా కూడా నేను మొహం మీదనే అంటాను, ఆయన కూడా నా మీద ఏది ఉన్నా కూడా మొహం పెట్టే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి చనువు ఇచ్చినటువంటి పగిడిపల్లి అన్న ఈరోజు డాక్టరేట్
స్వీకరించి ఈ అభినందనలు అందుకుంటున్నాడు కాబట్టి ప్రత్యేకంగా నేను కూడా అన్నకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిల్లా గణేష్ గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, సభాధ్యక్షులు, నిర్భమాన సుగుణ సంపన్నులు మువ్వా శ్రీనివాసన్న గారికి, వేదికపై ఆశీనులైనటువంటి అతిరథ మహారథులకు, పెద్దలందరికీ, అదేవిధంగా ఈనాడు అభినందన సభ అభినందనలు తీసుకుంటున్నటువంటి డాక్టరేట్ పైడిపల్లి వెంకటేశ్వర్లన్న గురించి అన్నగారికి, అదేవిధంగా ముందు ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, మేధావులందరికీ, అధ్యాపక మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్య మన గోరెటి వెంకన్న ఒక మాట రాసిండు. స్వరగతులు పరగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ. రాగాల తెలంగాణపై తెలంగాణ మట్టిగడ్డల పరిమళాల నుంచి వికసించిన మకరందం మా అభిమాన అన్న పైడిపల్లి అన్న వెంకటేశ్వర్ల అన్న గారికి డాక్టరేట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత అన్న తెలుసు, నాగచంద్రన్ అన్న ప్రిన్సిపల్ అన్న తెలుసు కాబట్టి వాళ్ళు నిరంతరం అన్న ఇంటర్మీడియట్లో ఉన్నాడు కాబట్టి మేము యూనివర్సిటీ ఇక్కడ జైల్స్లో బాగుంటాయి. ఖమ్మం జిల్లాలో అంటే జైల్స్ ఒక పొలిటికల్ పార్టీ నడిపించినట్టు అన్నకు నాకు ఎప్పటికప్పటికి సలహాలు అందిస్తూ ఉండేవాడు. అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర్ల అన్న ఎప్పటికీ జాషువా మీటింగ్ ద్వారా ఈ సామాజిక చైతన్యాన్ని, జాషువా అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు అంటే కవులు, కళాకారుల్ని, ప్రజల్ని ఎప్పటికప్పటికి వచ్చేటువంటి ఇక్కడ భావజాల మధ్య వచ్చే సంఘర్షణలు ఎప్పటికప్పటికి ఈ ప్రాంత ప్రజలు తెలియజేస్తూ చైతన్యం చేస్తున్న జాషువా ఫౌండేషన్కు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, పైడిపల్లి అన్న ఇంకా ముందు పెద్ద స్థాయిలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఎదగాలి. అన్నకి ఇంకా సర్వీస్ మంచిగా ఉంది కాబట్టి అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ లాస్ట్ స్పీకర్ బయట నుంచి కిన్నెర వెంకటేశ్వర గారు ఏఎస్ఐ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మువ్వా శ్రీనివాసరావు సార్కి, ఈ యొక్క స్టేజీని అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీ ముందు మాట్లాడే అంత జ్ఞానం ఉన్నోనైతే కాదు, చిన్నవాడిని. ఏమైనా తప్పులుంటే ముందుగానే చెప్తున్నా, క్షమించగలరని. నాకు మాట్లాడే అవకాశం వస్తుందని అయితే అనుకోలేదు. సరే, అన్నగారి గురించి, పగిడిపల్లి అన్నగారి గురించి, తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన అన్నగారికి నా యొక్క అభినందనలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. కొంతమందిని వారు మాట్లాడే మాటలను బట్టి తెలివి కల్ల వారా కాదా అని అంచనా వేయవచ్చు. కానీ అటువంటి అంచనాలకు అందని వాడే మన పగిడిపల్లి. ఆయనని అంచనా వేయటం కొంతమందికే సాధ్యం, ఇటువంటి మహానుభావులకి. అందరికీ సాధ్యం కాదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వ్యక్తులకు ఎవరికీ సొంతం కాదు మన పగిడిపల్లి. అందరివాడు మన పగిడిపల్లి. ఆయన ఒక జ్ఞాన భాండాగారం, నిశ్శబ్ద ముని. అలుపుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండి పలుకు సల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదావిరామ వినురాయమ అని మన కవి గారు రాసిన పద్యం ఇటువంటి వాళ్ళ గురించే అని నాకు తర్వాత అర్థమైంది. ఉన్నత విద్యావంతుడు, గుణవంతుడు, పనివంతుడు, వృత్తిలో అంకితభావం ఉన్నవాడు మన పగిడిపల్లి వారు. నేను మేధావులు మౌనంగా ఉంటారంటే ఏందో అనుకున్నా. పగిడిపల్లి వారు చూసిన తర్వాత తెలిసింది. జ్ఞానులు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారంటే ఏదో అనుకున్నా. పగిడిపల్లి వారు చూసిన తర్వాత తెలిసింది. మరి అటువంటి మొన్న సార్ ఇంట్లో చూస్తే
వందల వేల పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు మౌనంగా ఉండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞానాన్ని పంచుతారు అంటే ఏందో అనుకున్నా. మన పగిడిపల్లి అన్నం చూసిన తర్వాత తెలిసింది. సరే అన్న, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అన్నిట్లో అంటే వారి వారి రంగాల్లో గొప్ప వ్యక్తులు కాబట్టి మీ అందరి నుండి కూడా నేను చాలా చిన్నవాడిని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మూవా గారికి మరియు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. నన్ను మీరంతా క్షమించాలి. నాకు తెలుసు ప్రతి ఒక్కడు వెంకటేశ్వర గారి గురించి ఒక మాట మాట్లాడాలి అని అనుకుంటున్నారనే సంగతి కూడా నాకు తెలుసు. కానీ అందరికీ మన అవకాశం ఇవ్వలేవు. నాకంటే కూడా పగిడిపల్లితో సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా కింద ఉన్నారు. పెద్ద పెద్ద కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేం. అందుకని నన్ను మీరంతా మనస్ఫూర్తిగా క్షమించాలి. క్షమిస్తే నేను కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను. ఏదైనా ఉంటే అతనికి సన్మానం జరుగుతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కానీ, మీ శాలువా ఏమైనా కప్పడం కానీ, ఒక బొకే ఇయటం కానీ అట్లా మీ తెలియజేయండి. దయచేసి నన్ను క్షమిస్తే నేను కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు జీవన్ కుమార్ గారు ప్రిన్సిపల్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నేటి సన్మాన సభకు అధ్యక్షత వహించిన మవ్వ శ్రీనివాసరావు గారికి, తర్వాత మేము అన్నయ్య గారు అని చెప్పే చిన్నప్ప గారు, పెద్దన్న గారు, నర్సన్న గారు, మా మధురావు సార్, తమ్ముడు గోపి, సన్మాన విహిత పగిడిపల్లి గారికి, నా ప్రియమిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నిజంగానే అనుకోని విధంగా దక్కిన భాగ్యంగా నేను భావిస్తాను ఈ సభలో నేను మాట్లాడడం, నాకు మాట్లాడే అవకాశం రావడం కూడా. 2 విషయాలను ప్రస్తావించదలిచాను. ఒకటి, ఏ మనిషిని చూసినా మనకి అపిరెంట్ పర్సనాలిటీ అండ్ హిడెన్ పర్సనాలిటీ అని 2 రకాలుగా ఉంటుంది. సమాజానికి బయటకు కనిపించే పర్సనాలిటీ ఒకటి, అసలు ఏమై ఉన్నారనే పర్సనాలిటీ. నేను పగిడిపల్లి గారిని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏది అనిపించినా అది మంచా చెడా, తర్వాత దాని పర్యవసానాలు ఏంటి అనేది ఆయనకు సంబంధం లేదు. ఓపెన్గా చెప్తున్నాను. ఏమనిపిస్తే చెప్తారు ఆయన. కొంచెం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన హిడెన్ పర్సనాలిటీని చెప్పాల్సి వచ్చినప్పుడు, నేను జనరల్గా ఫిజిక్స్ టీచర్ కాబట్టి ఒక ఫిజిక్స్లో ఉన్న ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మనం అందరూ అనుకుంటాం, ఒక మండుతున్న పొయ్యిలో కట్టెపుల్లను పెట్టినప్పుడు ఈ కట్టెపుల్ల ఆ మంటను అంటుకొని ఆ మంట దీనికి అంటి మండిద్దని అనుకుంటాం. ఒక కట్టెపుల్లని ఒక ఇనప ముక్కని పెట్టినప్పుడు మంట కట్టెపుల్ల మీద నుంచి వస్తుంది, ఇనప ముక్కకి రాదు. అంటే కట్టెపుల్లలో ఏం క్వాలిటీ ఉంటుందంటే మంట పరిసరాలు మాత్రమే. ఆ పరిసరాల యొక్క వేడి దానికి ఈ పక్కన ఉన్న మంట సెగలు తాగుతున్నా కూడా దాని లోపల మండే స్వభావం లేకపోతే అది మండదు, దానికి మంట రాదు. ఇది ఫిజిక్స్. పగిడిపల్లి గారి విషయంలో నేను ఒక విషయం చెప్పదలిచాను. ఏంటంటే ఆయనలో ఉన్న ఒక సహజమైన గుణం ఏంటి అంటే, ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించి తనకి ఏమర్థమైందో అది ముక్కుసూటిగా తన పక్కన వాళ్ళకి, సమాజానికి చెప్పడం ఆయన లక్షణం. కాబట్టి ఆ లక్షణం ఆయన పరిశోధనాత్మకతలో తనని మంచి పరిశోధకునిగా చేసిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ సీతారాం గారిని కూడా నేను ఈ సభావేదిక నుంచి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే పగిడిపల్లి వారు చేసిన పరిశోధన అంతా కూడా ఆయన సాహిత్యమే చేశారు. మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక మనిషి రాసిన ఒక సాహిత్యం ఒక పరిశోధనాత్మక అంశంగా మారింది అంటే దాన్ని నేను అభినందించి తీరాలి. కాబట్టి నేను వారిని కూడా నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా పగిడిపల్లి గారి గురించి ఇంకొక మాట నేను చెప్పదలిచాను. ఆయన లోపల ఈ సమాజంలో, తన చుట్టూ ఉన్న సమాజంలో తనకు అందిన జ్ఞానం నుంచి తన కుటుంబాన్ని, తన సమీప సమాజాన్ని, తన పరిసరాల సమాజాన్ని, తర్వాత ఒక విస్తృత సమాజాన్ని తను ఎంతవరకు ప్రభావితం చేయగలడు అంతవరకు ఆయన శ్రమిస్తూ ముందుకు వెళ్ళే మనిషి. ఎక్కడ రాజీపడడు. ఆయన ఒక విషయాన్ని వెతుకుంటే, ఒక విషయం తనకు నచ్చి ఇది చేయాలి అనుకుంటే ఇంకా హరిహరాదులు అంటారు. ఆ మాట నాకు లేదు, ఉందని కాదు, కానీ భాష కోసం మాట్లాడుతున్నాను. హరిహరాదులు అడ్డవచ్చినా కూడా ఆయన ఆపలేదు.
సో అట్లాంటి ఒక అకుంఠ దీక్ష ఆయనకు ఉంటుంది. ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను, ఇక్కడ రావడంతోనే బాబు జగజ్జీవన్ రామ్ గారి ఫోటోకి పూలమాలల్ని లేదా పుష్పాలని ఆయన జన్మదినాన్ని సుధారించుకొని చేశారు. ఇక్కడ ఇంకొక మాట ఆయన గారి నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఒక్క మాట. చాలామందికి యాక్చువల్గా బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఆయనకున్న సాన్నిహిత సంబంధం గురించి చాలామందికి తెలియదు. ఒక్క సంఘటన గుర్తు చేయదలుచుకున్నాను. భారత రాజ్యాంగంలో భారతదేశ చరిత్ర మొత్తాన్ని స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర తర్వాత మార్చివేసిన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆర్టికల్ నెంబర్ 17, అంటరానితనం నిషేధించబడిన ఆర్టికల్. ఆ ఆర్టికల్ 1948లో ప్రవేశపెట్టబడింది పార్లమెంట్లో. అప్పటి సర్దార్ పటేల్ గారు దాన్ని 2 సార్లు బిగిపోయేలా చేశారు. నేను వాస్తవాన్ని చెప్పాలి, 2 సార్లు బిగిపోయింది. ఆ ఆర్టికల్ పాస్ చేయడానికి బిల్ ప్రవేశపెడితే అంబేద్కర్ గారు అది 2 సార్లు బిగిపోయింది. బిగిపోతూ ఆయన ఇచ్చిన వివరణ ఏంటి అంటే, అంటరానితనం అనేది ఈ దేశంలో ఈ సమాజంలో వేళ్ళునికి పొంది ఉంది. అది వెంటనే తీసేయడం కుదరదు. అది కాలక్రమేణా అభివృద్ధిలో భాగంగా అది అంతరించిపోవాలి. కానీ అప్పటికప్పుడు వెంటనే ఇది ఇప్పుడు ఒక చట్టంలా చేసి రేపటి నుంచి మీరు ఇది చేయాలి లేదా శిక్ష అంటే రివోల్ట్ వస్తుంది సమాజంలో నుంచి అంటూ, అది నేను దాన్ని వ్యతిరేకిస్తాను అంటరానితనాన్ని. అది క్రమక్రమేణా అది అభివృద్ధిలో భాగంగా అంతరించిపోద్ది. ఆ విధంగా మనం అడుగులేద్దామని చెప్పేసి దానికి ఒక ఏదో అంటారు సరా, ఆ చేలుగులికి పైన ఒక పంచదార పూసినట్టు పూసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 2వ సారి బిగిపోయిన తర్వాత ఆ టైంలో ఆ ఆర్టికల్ నెగ్గడానికి బాబూజీ కృషి ఎంతో ఉంది. ఆయన విమానం నుంచి దిగుతున్నప్పుడు ఢిల్లీలో కాలు జారి కింద పడి కాలు విరిగితే, అంటే దెబ్బ తగిలి కాలు విరిగితే ఫ్రాక్చర్ అయితే లోహియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన చూడటానికి వెళ్ళిన అంబేద్కర్ గారు ఈ మాట ఆయన ప్రస్తావించినప్పుడు ఆయన హుటాహుటిన తీసి బెడ్ బెంచ్ గాలికి కట్టుకొని వారిస్తున్నా వినకుండా నెహ్రూ గారి ఇంటికి తీసుకెళ్లి అంబేద్కర్ గారు కలిసి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో నుంచి, ఇది వీగిపోతే ఈ రివోల్ట్ మీరు ఎప్పటికీ ఆపలేదు, తప్పు తప్పు తప్పు. దేశంలో మనదంటూ ఒక దేశం వచ్చిన తర్వాత, మనకంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఈ సమాజంలో కొంత ఈ అంటరానితనం ఇంకా కొనసాగించబడింది, దీనికంటే అర్థం లేదని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆ సంభాషణ చర్చ అనంతరం నెహ్రూ గారు ఒక ప్రామిస్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేను ఆయన చేత ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగానైతే ఆయన దీన్ని అడ్డుకున్నాడో ఆయన చేత ప్రవేశపెట్టి ఆయన చేత అభివృద్ధి చేస్తానని చెప్పేసి అది ఆమోదించబడేటట్టుగా 1950లో జరిగింది. దట్ వాస్ డన్ బై హిమ్. సో ఇలా ఇవన్నీ ఒక ప్రస్థానం. నేను కోరుకుంటున్నాను ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ సమాజానికి ఏ జ్ఞానం ఏ రూపంలో అంతే బాగుంటుంది అని పెద్దలు అభిప్రాయపడతారు. ఇప్పుడు సన్మాన గ్రహీత పగిడిపల్లి వెంకటేశ్వర గారు అభిప్రాయపడతారు. ఆ రూపంలో ఈ సమాజంలో ఆకాంక్షించిన మార్పుల కోసం తన భావి జీవితంలో కృషి చేస్తారని కోరుకుంటూ, చేయాలని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మిత్రులు కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గుండెపాకి నరసయ్య గారు మాట్లాడాల్సిందిగా. సభాధ్యక్షులు ఈ వెంకటేశ్వర్లు గారి పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారి డాక్టరేట్ పొందిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసిన జాస్వా సాహిత్య వేదిక అధ్యక్షులు, మన అందరికీ సుపరిచితులు, ఒక మాటలో చెప్పాలంటే ఆయన అజాత శత్రువు, అనితరుడు, మన ఈ సభకి అధ్యక్షత వహించిన శ్రీనివాసరావు గారు. ఈరోజు సన్మాన గ్రహీత జాస్వా సాహిత్య వేదిక అందరు చెప్పారు.
ప్రధాన సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి మిత్రుడు మన వెంకటేశ్వర గారు, గోపి గారు, వేదిక అలంకరించిన గోపి గారు, మాధవరావు గారు, ముఖ్య అతిథిగా చిన్నప్ప గారు, మన మిత్రుడు జీవన్ గారు, అభినందన సభకి ఇచ్చేసిన కవులు, రచయితలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఎందుకు పెట్టారా, ఈ రోజునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా అని అనుకున్నా. అది నిజమే అయింది. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దీనికి ఒక కారణం ఉండుంటుంది అనుకున్నాం. మన పెద్దలు నిజంగానే అదే చెప్పారు. ఈ మహోన్నతమైన ఆశయాలు గల ఈ భారతదేశంలో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలకి వెన్న తెచ్చిన వారిగా, ఈ దేశ ఉప ప్రధానిగా ఈ దేశానికి సేవ చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని ఒక మంచి సందర్భం చూసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నటువంటి మన జాషువా సాహిత్య వేదిక జిల్లా అధ్యక్షులుగా, ఈ సభకి అధ్యక్షులుగా ఉన్న మోవా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ జగ్జీవన్ రామ్ గారు ఇంకొకటి కూడా ఉన్నది. జగ్జీవన్ రామ్ గారు బర్త్డేనే కాకుండా, జయంతి ఉత్సవమే కాకుండా, ఈ ఏప్రిల్ నెల అనేది ఎంతో మంది మహానుభావులు జన్మించిన ఈ నెల. మహావీర్ కావచ్చు, డాక్టర్ అంబేద్కర్, పూలే గారు ఇదే నెలలో జన్మించారు. వీళ్ళందరినీ స్మరించుకోవడం అనేది దాన్ని ఈరోజు పెట్టినందుకు కూడా మరి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జగ్జీవన్ రామ్ గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, మన మూవా గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే స్ఫూర్తిని పొందిన వాళ్ళు. జగ్జీవన్ రామ్ గారు పదవ తరగతి చదివేప్పుడు నేను ఒక పుస్తకాలు చదివాను. 10వ తరగతి చదివేప్పుడు నేను భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో నేను కూడా పనిచేస్తానని చెప్పి అన్నప్పుడు గాంధీ గారు, నువ్వు చదువు పూర్తి చేసిన తర్వాత నువ్వు వస్తువు కానీ అని చెప్పానంటారు. అదే మాట ప్రకారంగా ఆయన చదువు పూర్తి చేసి ఈ ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారు. అట్లాగే అంబేద్కర్ మహాశయుడు కూడా ఒక టీచరు, వారి గురువు గారు ఆయన భీమ్రామ్ రామ్జీ. ఈ కులము అనేది, ఈ భీమ్రామ్ రామ్జీ అనేది కులాన్ని గుర్తిస్తుంది. నువ్వు న్యూనత భావానికి మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డదో. ఆ న్యూనత భావం పోవాలంటే అంబేద్కర్ అని చెప్పి దాని చివరిలో తొలగిస్తాడు. ఆ చివర తొలగించిన అంబేద్కర్ ఈ భారతదేశ కాకుండా ప్రపంచంలోనే ఎంత
స్థితిగతులన్నీ మార్చేంత నాలెడ్జ్ని సంపాదించిన అంబేద్కర్. అలాగే ఒకసారి మన మన పెద్దలు 40వ వివాహ వార్షికోత్సవంలో మన రమణ గారు అంటారు, మేడం గారు లేకపోతే మన మేడం గారు లేకపోతే మూవ గారి కథలు చేతులు కదలవు అని చెప్పి అంటారు. అట్లనే ఒక్కొక్కరు వాళ్ళ వెనకాల ఎంతోమంది స్ఫూర్తి పొందుతూ ఉంటారు. అట్లాగే మన మూవ గారు కూడా మన వెంకటేశ్వర గారికి ఒక స్ఫూర్తిదాతగా మనందరూ చెప్పారు. స్ఫూర్తిదాతగా ఆయన సైన్స్ స్టూడెంట్, తెలుగులో నిష్ణాతులయ్యారు. మూవ గారు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్, తెలుగులో కవిగా ఎంతో స్ఫూర్తిదాతగా ఉన్నారు. అట్లాగా అదే ఆయన మన వెంకటేశ్వర గారు కూడా సౌమ్యులు, మన మూవ గారు కూడా సౌమ్యులు. అయితే ఈ విధంగా ఒకరికొకరు స్ఫూర్తిదాతలుగా మిగులుతూ ఎంతోమందిని ఈ స్థితికి తీసుకొస్తున్నారు. కనుక ఎవరైనా మీకు అనుకూలంగా మన మూవ గారు కనుక ఈ స్ఫూర్తిగా నిలిచినట్టుగానే మీ అవకాశాలను ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా మీకన్నా చిన్న వాళ్ళని పైకి తీసుకురావాలని కోరుకుంటూ మన వెంకటేశ్వర గారు ఇంకా మన మూవ గారు చెప్పినట్టుగా ఇంకా ఎన్నో ఇలాంటి డాక్టరేట్లే కాకుండా రాజకీయానికి కూడా నన్నరు రాజకీయం కూడా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసు. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవరావు గారిని మాట్లాడాల్సింది. సభాధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు గారు, జీవన్ గారు, నర్సయ్య గారు, చిన్నప్పయ్య గారు, గోపి గారు, ఈ కాజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సన్మాన గ్రహీత పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభ సాయంకాలం. సాధారణంగా ఏప్రిల్ నెల కొంచెం వేడిగా ఉంటుంది. ఈరోజు అంత వేడి లేదనుకుంటున్నాను. కారణం కూడా ఒకటి, స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కావటము, మన వెంకటేశ్వర్లు గారి సన్మానం కావటము, కానీ కొద్దిగా చల్లగానే ఉంది. సాధారణంగా పిహెచ్డి డిగ్రీలు తెచ్చుకునే ఉంటాయి, పుచ్చుకునే ఉంటాయి. సార్ తెచ్చుకున్నాడని అందరు చెప్తున్నారు, దానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే సారు ఎదిగిన క్రమం చూపెట్టారు, ఎదగాల్సిన క్రమాన్ని సార్ చెప్పారు. ఆ క్రమంలో పగిడిపల్లి వెంకటేశ్వర గారు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇద్దరు ఉద్దండులు, సాహిత్యాభిలాష కలిగిన, సహనం కలిగిన, విజ్ఞాన తృష్ణ, విజ్ఞానవంతులు, బుద్ధిమంతులు అయిన ఇద్దరు వ్యక్తులు, సన్ ఆఫ్ మాణిక్యం అండ్ మువ్వా గారు అతని పక్కన ఉన్నారు. సాధించే క్రమంలో వారి తోడ్పాటు, వారి సహాయ సహకారాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఉంటాయి కూడా, అనుకోవడం ఏంటి. అలాగే ప్రతి వ్యక్తి ఎదిగే క్రమంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కొంతమంది ఎక్కువ, మరి కొంతమంది తక్కువగా ఎదుర్కొంటారు. ఎలా అయినా అభివృద్ధి చెందిన వాడిని సమాజం గుర్తిస్తుంది, ఎదిగిన వాడిని. ఎదగని మొక్కలు కూడా చాలా ఉంటాయి, వాటికి ఎరువేయాల్సిన బాధ్యతను కూడా తీసుకుంటున్నందుకు వెంకటేశ్వర గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సన్ ఆఫ్ మాణిక్యం సీతారాం సాహిత్యం ఒక అధ్యయనం అని గ్రంథాన్ని యూనివర్సిటీకి
సమర్పించి పిహెచ్డి డిగ్రీ పొందారు. ఇలాంటి పిహెచ్డీలు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పిహెచ్డీతో ఆగాల్సిన అవసరం లేదు. మరిన్ని పరిశోధన గ్రంథాలను సమర్పించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడిగా ఉంటారని ఆశిస్తూ సెలవు. అయితే ప్రిన్సిపల్ గోపి గారిని మాట్లాడుతున్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక ముందున్న మేధావులందరికీ కూడా కృతజ్ఞతలు. పేద బతుకులు, సర్ది బతుకులు, కులం మీదే అసహ్యత కలిగిన వాడలు గూడెల నుంచి గుర్తింపు లేని రోజుల్లోనే మేము మా బతుకులు ఎలా మారుతాయా అని ఆలోచిస్తే, మమ్మల్ని ఎవరు చేరదీస్తాడని ఆలోచిస్తే, మేము బతకాలి అంటే తిండి కావాలి కాబట్టి, గుర్తింపు కావాలి కాబట్టి, ఆ గుర్తింపుకి ఏది మార్గం అని నిర్ణయించుకున్న రోజున చదువే మాకు మార్గంగా కనపడింది. ఆ చదువు అనే మార్గాన్ని ఎంచుకున్న మా పగిడి పిల్లన్నకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కారణం ఏంటంటే, ఆనాడు దెందుకూరు గ్రామంలో ఉన్న ఏ వివక్షత అయితే ఉందో, ఎందుకంటే అక్కడ రెండే వర్గాలు ఉంటాయి. ఒకటేమో బాగా ధనవంతుల వర్గం ఉంటే, రెండోదేమో బాగా శ్రామిక చేసే వర్గం మాత్రమే ఉంటుంది. అది మా మాదిగపల్లె మాత్రమే. అలాంటి మాదిగపల్లె నుంచి చదువు పైన ఆసక్తి కలిగి చాలా మంచి నిర్ణయంతో ముందుకు రావడం చాలా ఆనందదాయకమైన అంశం. మా అన్నలో మీరు చాలా చూడలే పగిడి పిల్ల అన్నలు, ఓకేనా? ఇక్కడంతా సాఫ్ట్ నేచర్ మాత్రమే చెప్తున్నారు. అది కాదు వాస్తవంగా. ఎందుకంటే మా అన్నం చాలా మొండోడు, చాలా మొండోడు. తను అనుకున్నది ఖచ్చితంగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. అన్న దగ్గర 2 కలం కత్తులు ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా, అది ఎదుటివాడి దగ్గర ఎంత బలమనున్నాయి, ఎంత ఆస్తనున్నాయి, ఎంత సామర్థ్యమనున్నాయి, ఏమైనా ఉన్నాయి, వాడిని కావాలనుకుంటే కంపల్సరిగా స్టేట్మెంట్ ఇచ్చి తన పాదక్రాంతం చేసుకునే దమ్మున్న అన్న మా పగిడిపల్లి అన్న. దానికి తరతమ వేదం లేదు. ఒక్కొక్కసారి గోపి కూడా కావచ్చు వాస్తవంగా. ఎందుకంటున్నామంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద అస్త్రాలు వదలడు, అవసరమైతే చిన్న వాళ్ళ మీద కూడా అస్త్రాలు వదిలే అవకాశం ఉంటుంది. తర్వాత అన్న దగ్గర చాలా జాగ్రత్త సునిశ్చితంగా మన యొక్క సైకాలజీని పరిశీలన చేసి తప్పనిసరిగా వాళ్ళకి సూచన చేస్తాడు. ఆ సూచించే విధానం చాలా బాగా ఉంటుంది. అందుకోసమే మా పగిడిపల్లెని మేమందరం కూడా మా పెద్ద మాదిగానే గుర్తిస్తాం, మా పెద్ద అన్నగానే గుర్తిస్తాం మేము. ఎందుకంటున్నామంటే మొహమాటానికి మేము కొన్ని సమయాల్లో పొగడ్తలు, కొన్ని సమయాల్లో భుజాల మీద చేయలేస్తాము, కానీ మా పగిడిపల్లెని అలా ఉండడు. ఇంకొకటి కుటుంబం, ఒకవేళ కనుక కుటుంబాన్ని కనుక ఆయన అలా చేయకపోతే మా అన్నకి ఈ రోజున, ఎందుకంటే కుటుంబంలో ఆ రోజు యమధర్మరాజు ఉంటే ఈరోజు మా పగిడిపల్లెనే వాస్తవంగా. ఎందుకంటున్నామంటే తమ్ముళ్ళు గనక స్థిరపడకపోతే, విద్య పైన కనుక స్థిరపడకపోతే వాళ్ళు మళ్ళీ తనకి ఎక్కడ ఇబ్బంది, తనని ఎక్కడ విమర్శిస్తారో. ఇంకోటి ఆయనలో మనం చూడని ఒక సామాజికవేత్త ఉన్నాడు. ఎందుకంటున్నామంటే గ్రామాలలో ఉన్న ఏవైతే దురాచారాలు ఉన్నాయో ఆ దురాచారాలను రూపుమాపడానికి వాళ్ళ ఊరిలో మీకు పగిడిపల్లెని చూస్తే హై స్కూల్ భయపడింది. దెందుకూరులో ఈయన సెలవులకు వస్తే ఆ ఊర్లో హై స్కూల్ భయపడేది. అక్కడ ఎమినెంట్ పర్సనాలిటీ టీచర్స్ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు పగిడిపల్లి వచ్చి ఏం ప్రశ్న వేస్తాడు, ఎందుకంటున్నామంటే గూడెం విద్యార్థులకి చదువు చెప్పకపోతే అక్కడ తల్లిదండ్రులు ప్రశ్నించకపోవచ్చేమో కానీ పగిడిపల్లి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈనాటి గొంతు కాదు అది, ఏనాటిదో ఆ గొంతు. తర్వాత మా జాతికి కూడా చాలా సమయాల్లో మరి అన్న దగ్గర మా ఇళ్ళల్లో ఎక్కడ మనీ ప్లాంట్స్ లేవు వాస్తవంగా. అన్న దగ్గర మాత్రం మంచి మనీ ప్లాంట్స్ ఉన్నాయి. మేము 1000-2000 అనుకున్న కానీ ఆయన 5-10,000 రాసుకొచ్చుంటాడు. మా నర్సన తెలుసు, 5-10,000 మేము చూస్తాం. ఎవరిచ్చారంటే పగిడిపల్లిని ఇచ్చారంటారు. ఇక మేము అక్కడ దగ్గర రావడానికి చాలా, ఎందుకంటే ఇద్దరం మగబిడ్డలే కాబట్టి అని ధైర్యం చేస్తున్నాడు అన్న. చాలా సంతోషం. కనుక మా కోరిక, మా అందరి కోరిక ఈ రోజున ఖమ్మం జిల్లాలో, ఖమ్మం ప్రాంతంలో ఇలాంటి వేదికలపైన మా జాతి బిడ్డ కూర్చొని మాట్లాడటం చాలా ఆనందదాయకమైన అంశం. ఎందుకంటే మోవా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. పాలేరుల బతుకుల నుంచి పాలేరులు చేసినంత స్థాయిని మమ్మల్ని తీసుకురావడం ప్రత్యేకమైన అభినందనలు అన్నా. ఎందుకంటున్నామంటే మేము చూసాం, ఎందుకంటే గ్రామాలలో
ఏ అత్యున్నతమైన సామాజిక వర్గం అనుకున్నామో ఆ అందరూ మమ్మల్ని అణిచివేయడానికే ప్రయత్నం ఇచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆ చేయి జాపి పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని పొగడ్తలు చేసేంత స్థాయికి ఎవరు ఇవ్వలేదు. అలాంటి అవకాశం ఇచ్చి జాషువా సాహిత్య వేదిక పెట్టి ఈ రోజున మా పగిడిపల్లెనని కేవలం మారుమూల ప్రాంతంలో ఉన్న తన విజ్ఞానాన్ని, తన జ్ఞానాన్ని ఈ ఖమ్మం జిల్లాలో కాదు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో తన యొక్క పేరును వినపడేటట్లు చేసిన జాషువా సాహిత్య వేదిక అన్న ఆధ్వర్యంలో నడవడం చాలా ఆనందదాయక అంశం. మా పక్కంటి ఊరే కాబట్టి అలాంటి పగిడిపల్లి అన్న ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్నో అంశాలు సాధించాలని మా అందరి ఆశ ఏంటంటే అన్న యొక్క కోరిక మేరకు బిడ్డలు కూడా అంత స్థాయికి ఎదగాలని కోరుకుంటాం. మమ్మల్ని అప్పుడప్పుడు విమర్శిస్తూ అన్న మీ అందరికి ఇల్లులు ఉన్నాయి కానీ నాకు ఇల్లు లేదంటారు అన్న అంటుంటారు. అప్పుడప్పుడు మేము అందరూ ఇల్లు కొనుక్కున్నాం. ఎందుకంటే మేము ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా, ఒక ఇంట్లోకి వెళ్ళాలన్నా నీ కులమేంటని అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేమందరం కూడా ఇల్లు కొనుక్కున్నాం. కానీ మా అన్న ఒక్కడే ఇల్లు మా పగిడిపల్లి అన్న ఒక్కడే ఇల్లు కొనలే. ఏమన్నా అంటే బిడ్డలు చదవాలి కదన్నా అంటారు. అందుకోసమే తన ఇల్లు కొనుక్కోకపోయినా తన కొడుకు సాధించే కోటలో జీవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నారు. వన్స్ అగైన్ మా పగిడిపల్లిని మేము ఆస్వాదించే స్థాయి లేదు. కానీ అన్న అడుగుసాడలు నడవడానికి ఇదే ఏ వ్యాఖ్యానం అయితే ఉందో, ఎదుటివాడు ఎంత ఆలోచన, ఎంత ఆర్థికం, ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తన అనుకున్నది క్లుప్తంగా, సంక్షిప్తంగా, లేదా దాన్ని ఏమంటామంటే పూర్తి స్థాయిలో ఎలాంటి భేషజాలు పోకుండా విమర్శించే వ్యాఖ్యలు చేయాలని, అలాగే కొనసాగాలని మా పగిడిపల్లన్న కొనసాగాలని కోరుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నడవాలి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్రం కాంతారావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుస్తాం. ఈనాటి సభాధ్యక్షులు, అట్లనే జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులైనటువంటి మువ్వా శ్రీనివాసరావు గారికి, అట్లనే పిహెచ్డి పట్టా అందుకొని అభినందనలు అందుకుంటున్నటువంటి పగిడిపల్లి వెంకటేశ్వరరావు గారికి, వివిధ కాలేజీ ప్రిన్సిపల్స్కి, ఇకపోతే నర్సయ్య గారు, జనరల్గా నాకు నర్సయ్య గారుగా పరిచయం కాదు, నరసన్నగా పరిచయం. నర్సయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పగిడిపల్లి వెంకటేశ్వర గారి మిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా మా ట్రస్మా తరపున, ప్రైవేట్ విద్యా సంస్థల తరపున మీ అందరికీ కూడా, మా ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు మా ఇన్స్టిట్యూషన్ తరపు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇకపోతే ఇందులో 2 విషయాలే, 2 నిమిషాలు కూడా కాదు, 2 విషయాలే. ఒకటి, శ్రీనివాసరావు గారు జనరల్గా తన గురించి మీరందరూ నాకంటే గొప్పగా షేర్ చేసుకున్నారు. కాకపోతే ఇది కవులకు సంబంధించినటువంటి సభ కాబట్టి కవులకు సంబంధించి తను ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేటువంటిది మీ మాటల్లో విన్నాం. కానీ తను చాలా రకాల ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వ్యక్తి. మా ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా కేజీ టు పీజీ ఫెమా కన్వీనర్గా దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి తను సర్వీస్ ఇస్తున్నారు. ఏ ఇన్స్టిట్యూషన్ స్కూల్ అయినా కానీ దాదాపుగా 90% ఇన్స్టిట్యూషన్స్కి తను స్కూల్ డేలకే కాదు, ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో కానీ, ఆ స్కూల్ డేస్ కానీ, ఆ మేనేజ్మెంట్స్తో కానీ, ఆ స్టాఫ్తో కానీ, సో నిజంగా మా ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున తను కొండంత అండ. సో దానికి ప్రత్యేకమైనటువంటి మా విద్యా సంస్థల తరఫున శ్రీనివాస్ గారు, అంటే జనరల్గా తెలుగు భాషలో మర్రి చెట్టు నీడన అంటే ఏమీ అదగో అని అంటారు. కానీ ఈ మర్రి చెట్టు నీడలో నాకు తెలిసి ఏదైనా ఎదుగుతుంది అనేటువంటి దానికి చాలామందిని తను అలా ఎదిగించినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. సో ఈ సందర్భంగా అతిశయోక్తి కాదు, ఆశ కూడా కాదు. సో ఇవాళ పగిడిపల్లి శ్రీనివాస్ గారికి ఎలా అయితే పిహెచ్డి పట్టా వస్తుందో, అభినందన సభ జరుగుతుందో, భవిష్యత్తులో కూడా శ్రీనివాసరావు గారికి ఈ గవర్నమెంట్లో ఏదో ఒక స్థాయి రావాలని మనసారా కోరుకుంటూ, అది కూడా ఈ ఇన్స్టిట్యూషన్లోనే అలా తనకు అభినందన సభ జరగాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నర్సన్న గురించి
ఇవాళ నరసయ్య గారు ఈ ఇన్స్టిట్యూషన్ను చూసిన తర్వాత 20 ఏళ్ల క్రితం నరసయ్య గారు ఇదే ఇన్స్టిట్యూషన్ చూశారు. నాకు నిజంగా ఆనాడు ఫౌండేషన్కి తన చెయ్యి సపోర్ట్ చేసింది. నేను ఐఓబి బ్యాంక్ లోన్కి వెళ్తే ఏ కాగితాలు పెట్టాలో నాకు తెలియదు, కానీ ఇగో ఈ కాగితాలు ఇంతవరకు నీకు ఏది ఉంటే అది పెట్టమని చెప్పారు. నిజంగా అసలు ఏం పెట్టినా కూడా తెలియదు, కానీ ఈ ఫౌండేషన్ నాటికి తన లోను ఇచ్చారు అంటే అది ఒక్క నరసన్న గొప్పతనమే. సో అది మర్చిపోలేనటువంటిది. సో వీడికి వచ్చిన తర్వాత తను కూడా ఆశపడారు, ఈ స్కూలు ఈ స్థాయిలోకి వచ్చిందా అనేటువంటిది. మీ చేతి చలవ నా అదృష్టంగా భావిస్తూ ఇకపోతే పగిడిపల్లి గారితో నాకు ఇది 3వ సభ మాత్రమే పరిచయం. ఒకటి ఇదే ఇన్స్టిట్యూషన్లో ఒక పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఆ రోజే నాకు తను మొదటగా పరిచయం. సరే, ఆ రోజే దాదాపుగా మొదటి పరిచయంలోనే దాదాపు 10 సార్లు పరిచయం అయినట్లుగా కలిసిపోయినటువంటి మనిషి. ఇక దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మోవా శ్రీనివాసరావు గారికి ఇంకొక పుస్తకం ఆవిష్కరణ సభలో కూడా ఒక కార్యక్రమంలో కలవడం జరిగింది. దానికి మా ప్రైవేట్ విద్యా సంస్థలందరినీ కూడా తనే ఆహ్వానించిండు. నిజంగా మా విద్యా సంస్థలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే కవులకు సంబంధించినటువంటి సభ కదా, మనందరినీ పిలిచారని. నిజంగా దానికి కూడా మేము పగిడిపల్లి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక చివరిగా పగిడిపల్లి వెంకటేశ్వరరావు గారికి ఆ పిహెచ్డి పట్టా రావడం కానీ, ఆ అభినందన సభకి నేను మా ఇన్స్టిట్యూషన్ ప్లాట్ఫామ్ కావటం కానీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ఆ ఫ్యామిలీకి, మీ అందరికీ కూడా, పగిడిపల్లి గారికి కూడా మా ఇన్స్టిట్యూషన్ తరపున, ట్రస్మా తరపున అభినందనలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. చక్రి అని మా స్కూల్ అసోసియేషన్ నాయకుడు, ఈయన కూడా చక్రి, డాక్టర్ చక్రి పబ్లిక్ స్కూల్ అని ఆయన డాక్టరేట్ మ్యాథమెటిక్స్లో చేసి ఒక స్కూల్ పెట్టుకున్నారు. ఇందాక ఏవి అదంతా వాలంటరీగా తనే చేసి తన వాయిస్తోనే వినిపించాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటప్పయ్య గారి ప్రసంగం సార్. సభకు నమస్కారం. ఈనాటి అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న అన్నయ్య జీవన్ గారికి, నర్సయ్య గారికి, అన్న మాధవరావు సార్కి, తమ్ముడు గోపికి, తమ్ముడు ఈనాటి సన్మాన గ్రహీత వెంకన్నకు, నా ప్రియమైన బ్రదర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున ఈ యొక్క అభినందన సభ తరపున విచ్చేసిన మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, నా ఉద్యోగ ప్రస్థానం ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఎక్కువగా అందరికీ సుపరిచితుంది. కాబట్టి ఎప్పుడైనా ఖమ్మం డిస్టిక్ వస్తే నేను చదువుకున్న కళాశాల ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్కి వచ్చేది, ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకునేది. కాబట్టి ఈ ఖమ్మం పట్టణానికి నన్ను పరిచయం చేసిన పెద్దలు శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారికి, తమ్ముడు ఈనాటి సన్మాన గ్రహీత వెంకన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సారు చాలా చక్కటి వర్డ్స్ యూజ్ చేశారు, దేవుడిచ్చిన తమ్ముడని. అది చాలా అదృష్టం. అలాంటి వ్యక్తుల్ని సంపాదించుకోవటం అంటే అది పూర్వజన్మ సుకృతం. మన అమ్మా నాన్న లేదా వాళ్ళకంటే ముందు వాళ్ళు చేసిన పుణ్యంగానే భావించుకుంటాం. నాకు 8 నెలల నుంచే పరిచయం, కానీ నేను అంతకుముందే తెలుసు అని చెప్తాడు వెంకన్న. ఇప్పుడు నేను ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ నుంచి ఇల్లందు రావడం జరిగింది. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచు నుంచి ఇల్లందు రావడం జరిగింది. మా యొక్క కలిసి ప్రస్థానం అక్కడే స్టార్ట్ అయింది. వచ్చి కూర్చున్నప్పుడు ప్రిన్సిపాల్ అంటే ఛాంబర్లో లోపల ఉంటారు కదా సార్, మీరేంటి ఇక్కడ కూర్చుంటారని అడిగాడు. ప్రిన్సిపాల్ అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పే ప్రస్థానంలో ఎందుకు అనిపించిందంటే, ఇందాక చెప్పాడు తమ్ముడు గోపి, ముఖస్థుతి లేకుండా మాట్లాడతాడు.
ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదన్నా కానీ ఈ విధంగా చేయాలి, ఇట్లా చేయాలంటాడు. దాంతోపాటుగా మంచి విమర్శకుడు కూడా. అతని విమర్శలను కనుక మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కవికున్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తి మీద 2 PhDలకు సరిపడే 360 పేజీల ఒక సాహిత్య బుక్ని తయారు చేసి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇవ్వడం జరిగింది. నాకు రోజు కూర్చొని ప్రస్థానం వచ్చినప్పుడు తమ్ముడు కూర్చోంటే నేను కూర్చున్నాను అన్నానంటే నాకు ఫస్ట్ లేదులే అనుకుంటాడు. అటు వెళ్ళేటప్పుడు పిలవట్లేదు అంటే వాళ్ళకి తెలుసు నా క్లాస్ ఉంటే పిలవడు, క్లాస్ లేకపోతే పిలుస్తాడని. కూర్చుంటే ఫస్ట్ మువ్వాగారి గురించి మాట్లాడతారు. సో మహానుభావుడి పేరు విన్న తర్వాత కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తుంటాయి. కొంత ప్రస్థానాలు వచ్చినప్పుడు చెప్పాడు, నాకు 98లో స్కూల్లో టీచర్గా జాయిన్ అయినప్పుడు ములకల్పల్లి ఏరియాలో రామచంద్రపురం స్కూల్లో చేస్తున్నాను. ఆ స్కూల్లో చేస్తుండగా మాతో పాటు కొలీగ్స్ అందరూ కలిసి కుర్రవాడి కదా మ్యారేజ్ చేసుకోవాలని చెప్తున్నప్పుడు మేము మాట్లాడుకునే విషయాలు మీకు చెప్పేది చాలా హ్యాపీ అనిపించింది. సార్ నేను అప్పుడు వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, నేను చాలా కడుపు స్థితుల నుంచి వచ్చాను, బట్ చదువులో మాత్రం మంచి టాపర్గా ఉన్నాను. ఎంఎస్సీ జువాలజీ చేశాను, ఎంఏ తెలుగు చేశాను, ఇంకా బీఈడీ చేశాను, ఇంకా డిగ్రీలు చేశాను. మనం ఏ విధంగా అయితే కష్టపడి చదువుకున్నామో నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఇంటలెక్చువల్గా ఇంటెలిజెన్స్ ఉండాలంటే మనం చేసుకునే అమ్మాయి కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళైతేనే నాకు సంబంధం చూపించండి అని ఆ టీచర్స్తో చెప్పాడంట. అది చాలా ముందు నేను ఒక్కసారి ఆశ్చర్యపోయా. అదేంటంటే మనకు నెక్స్ట్ పిల్లలు మంచి బ్రహ్మాండంగా ఉంటారంటే వాళ్ళిద్దరు ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి కూడా చెప్తాడు. పెద్దవాడు చాలా ఇది సార్, వాడు ఉస్మానియా క్యాంపస్లో టెక్ హాస్టల్లో ఉంటాడు, మంచిగా చదువుకుంటాడు, చెప్పింది వింటాడు, ఆ టార్గెట్ వేరే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలనుకుంటే నేను గోపి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. చిన్నవాడైతే వాడిని చూస్తూనే ఉన్నాను వచ్చిన కాడి నుంచి, సెల్ ఫోన్ ఉందా చేతిలో. సో వాడు ప్రాబ్లం ఒకటి డాడీ ఏంటంటే ఈ మ్యాచ్ జరుగుతుంది అక్కడ, నువ్వు అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాడు ఫీల్ అవుతుంటాడు. కానీ పిల్లలిద్దరూ కూడా బ్రహ్మాండంగా చదివేవాళ్ళే. సో ఆ మాట ఎందుకు చెప్పాను అంటే మనం ఏదైతే పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటామో అది కూడా నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడుతుంది అని మాట్లాడుకొని ఏ ప్రస్తావన వచ్చినా కానీ కాలేజీలో ఒక చక్కటి చల్లటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ మా సీనియర్ నాకంటే పెద్దవాడు మా ప్రభాకర్ సార్ ఉన్నాడు, కాలేజీ నుంచి వచ్చారు, నాగేశ్వరరావు ఉన్నాడు, తమ్ముళ్ళు అక్కడ పగిడికత్తుల విజయ్ కుమార్, ఆ పేరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ముందు వరుసలో ఉన్న సార్ తీసుకొస్తాడు, మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. లైబ్రరీ కాదు యూనియన్ కూడా ఉపయోగపడతాడు. తమ్ముడు రాంబాబు ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు, మా పీడీ వెంకన్న ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళని చూసేసరికి ఓకే కొత్తవాడు అయితే గుర్తు రాలేదు. టైం ఎంత అయిందని ఆయన చూడటానికి ఉన్న అదే చేతిలో సెల్ ఫోన్ లేదు, అక్కడే ఉంది అక్కడ ఎవరి దగ్గర. కాబట్టి మధ్య మధ్యలో సార్ గుర్తు చేస్తుంటే నో ప్రాబ్లం, ఏం కాదు 12-1 గంటకైనా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాను. ఇలాంటి సభలు మాలాంటి వ్యక్తులకి ఏర్పాటు చేయటం అనేది అది పూర్వజన్మ సుకృతంగానే భావించుకోవాలి, అదృష్టంగానే భావించుకోవాలి. 10 సంవత్సరాల క్రితం పరిచయం అయితేనే ఇంత అదృష్టవంతుడివి. లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాం. మేమందరం కూడా మమ్మల్ని బడికి పంపిస్తే ఏదో అదృష్టం కొద్దీ చదువుకొని వచ్చాం. చదువుకోమని ఎవరూ చెప్పలేదు, కష్టపడి చదువుకొని వచ్చాం, ఇష్టంతో చదువుకొని వచ్చాం, మ్యాక్సిమం డాక్టరేట్సే చేసుకుంటూ వచ్చాం. ఈ డిగ్రీ వ్యవస్థలో ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్ కావాలంటే కంపల్సరీ పిహెచ్డి కావాలి. డాక్టరేట్ ఉంటేనే ప్రిన్సిపల్ ప్రమోషన్ కానీ మంచి ఇంక్రిమెంట్స్ కానీ మంచి శాలరీ కానీ వస్తుంది. కాబట్టి అదొక థాటు. అన్న రెండో భాగం కూడా చెప్పాడు, 2 రకాలు తెచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు అన్నాడు. అట్లా కాదు, పగిడి పిల్లల్ని పిలిచాను, అందరు ఎవరెవరు డాక్టరేట్లు ఉన్నారు, ఎప్పుడు పిహెచ్డి అయిపోయిందంటే సార్ నాకు పిహెచ్డి కాలేదన్నాడు. ఎన్ని సంవత్సరాలు అడ్మిషన్ వేసి అడిగాను, మీరు సీరియస్గానే 7 years అయిందన్నాడు. మంచి వ్యక్తి మీద నువ్వు సాహిత్యంలో పిహెచ్డి చేస్తున్నావు. సారు మరి సీతారాం సార్ అంటే అందరికీ కూడా తెలిసిన వ్యక్తే. అలాంటి వ్యక్తిని మనం పరిచయం చేయటం అంటే మన అదృష్టంగానే కావాలని చెప్పేసి ఆయన 7 సంవత్సరాల పిహెచ్డిని 7 నెలల డాక్టరేట్ తెప్పించా. చెప్పగానే ఇమీడియట్గా అన్నాడు, సార్ ఒక 20 రోజులు సెలవు కావాలని. మీ క్లాసులు జరుగుతున్నాయని మీకు పిహెచ్డి అని చెప్తే 20 days అంటే ఓకే గో హెడ్ అని చెప్పాను. ఇమీడియట్గా స్టార్ట్ చేసి సబ్మిట్ చేసుకున్నాడు. చేసిన కానీ 3 నెలల టార్గెట్ పెట్టాం. 3 monthsలో అన్నీ వచ్చేసినాయి. వైవాకి వెళ్తున్నా సార్ అని చెప్పాడు. వైవా అయిపోయింది కూడా చెప్పాడు. ఆన్లైన్లో ప్రొఫెసర్ అప్పారావు గారు
ప్రతి ఒక్క క్వశ్చన్ని అతను ఇచ్చిన ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అన్నీ కూడా సార్ చెప్పారు ఇందాక 1:40 ఇంటర్వ్యూ చేశాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా కాదు, అతను ఎక్కడ వేరే దగ్గర ఉండి ఆన్లైన్లో ఉండుకుంటూ కూడా ఇతని యొక్క పేషెన్స్ని పరిశీలించుకుంటూ అతని యొక్క థీసెస్ని తీసుకురావడం జరిగింది. ఆ థీసెస్ని ఈ యొక్క సందర్భంగా మువ్వా గారికి వారి పైన బుక్ రాసి పబ్లిష్ చేశారు కాబట్టి తమ్ముడు థీసెస్ని కూడా మీరు ఒక బుక్గా తయారు చేసి మాకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాం. సో కంపల్సరీగా అది వస్తుంది. ఆ యొక్క థీసెస్ కూడా అతను చెప్పినదే 300 ఇంగ్లీష్ బుక్స్ దాన్ని గ్యాదర్ చేసి ఇంగ్లీషు తెలుగు మర్జిన్ చేసి దాన్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది సార్ అని చెప్పాడు. కాబట్టి ప్రతిదీ కూడా కష్టపడితే 100% కూడా సక్సెస్ కావచ్చు. ఇక్కడ ఉన్న మేధావులు అందరూ ఉన్నారు, సాధారణంగా వచ్చిన వ్యక్తులు ఏవీ కాదు, అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి వచ్చిన వ్యక్తులు మాత్రమే ఉంటాం. కాబట్టి మనం ఇలాంటి సభలు చేసుకోవటం వల్ల వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, మనం ఏ విధంగా చెప్పాలని ఇలాంటి ఉద్దేశంతో సార్ అభినందన సభ ఏర్పాటు చేసి నన్ను ప్రత్యేక అతిథిగా ఇన్వైట్ చేసినందుకు సంతోషం అనిపించింది. సార్ ఫోన్ కాల్ రాగానే ముందు తను చెప్పలేదు, మరి దానికి పాంప్లెట్ ఏంటి ఏమి లేదు, సింపుల్ అభినందన సభ, అతని ఫోటో పెట్టుకొని ఎక్కడ జరుగుతుంది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చిన ఇష్టమైన జాషువా సాహిత్య వేదికని కంపల్సరీగా పెట్టుకుంటారు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు ఆగస్టులో, ఇమీడియట్గా 1 monthలో ప్రోగ్రామ్ చేద్దామంటే అంతకుముందు తెలియదు. జాషువా అంటే ఏదో మనం చేస్తాం, బర్త్డే చేస్తాం, మనం సింపుల్గా చేస్తాం. సార్ వస్తారు, సార్ మువ్వా శ్రీనివాసరావు గారు వస్తారు, మన దగ్గర ప్రోగ్రామ్ చేద్దాం 100% అయిద్దంటే మరి స్ట్రెంత్ లేదు కదా, వెంకన్నని పిలుస్తాను, ఇక్కడ పిల్లలు లేరు, ఏదంటే మీరు చేస్తే ఖచ్చితంగా అయిద్ది అన్నాడు. సారు వచ్చేసరికి అక్కడ గౌరవంలో ఎప్పుడూ కనిపించినంత మంది పిల్లల్ని గ్యాదర్ చేశాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇల్లందులో ఈ సంవత్సరంలో మేము అక్కడ ప్రోగ్రామ్ చేసి చాలా గ్రాండ్గా సక్సెస్గా జాషువా ఏదైతే వాళ్ళ అనుకున్న విధంగా ఉందో ఆ సాహిత్య వేదికను మేము ఇల్లందు పట్టణంలో కూడా పరిచయం చేసినాం. అంతకుముందు కూడా ఇచ్చేశారు. అక్కడికి వచ్చిన మిగతా కాలేజీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ మా కాలేజీలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అంత ఇదిగా గొప్పగా చేశాం. కాబట్టి ఇలాంటి సభలు చేయటం వల్లే వాటి గురించి మనకు తెలుస్తుంది. వెంకన్న అంటే చెప్పాడు వాళ్ళ ఇంట్లో అత్యధిక డాక్టరేట్లు ఉన్నారని చెప్పాడు. వాళ్ళందరికీ అతనే ఎక్కువగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సార్ చెప్పిన ఏదైతే 10 years పరిచయంలోనే ఒక దేవుడిచ్చిన తమ్ముడని ఒక మాట అనిపించకుండంటే అంతకంటే ఏమీ అవసరం లేదు. లైవ్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇక్కడ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మాది తల్లాడ మండలం ముద్దునూరు గ్రామం, ఇక్కడే ఈ డిస్టికే. నేను డిగ్రీలో ఫస్ట్ ఇయర్ SRNB జనరల్లో జాయిన్ అయ్యాను 92లో, ఇక్కడే డిగ్రీ చేశాను. నాకు చెప్పుకోవాలి కంపల్సరీగా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, శ్రీరామ్ జిట్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తాడు, ప్రవీణ్ కుమార్. నా పరిస్థితి చూశాడు, కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి ఏమీ ఉండదు, ఇంటి దగ్గర పూరే. ఇంత తమ్ముడు చెప్తాడు, అంత డెప్త్గా నేను చెప్పలేను కానీ ఓకే పర్వాలేదు కానీ అంత ఇది ఉండదు అని చెప్తే ఆ మహానుభావుడు ఆ రోజు 92లో అన్నాడు, నువ్వు చదువుకో నేను చదివిస్తాడు. నాకు జాబ్ వచ్చి ఫస్ట్ మంత్ జీతం తీసుకున్నాక అతని దయ వల్లనే నేను చదువుకొని ఈ రోజున ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాబట్టి ఇలాంటి మహానుభావులు ఉంటే చెట్టు కింద ఏదైనా మర్రి చెట్టు అంటున్నా, మర్రి చెట్టు కింద పుడితే లేదా ఆ మర్రి చెట్టు మధ్యలోంచి తాడి చెట్లు కూడా చాలా మంది పుడతాయి. అలాంటి తాడి చెట్ల నుంచి వచ్చిన వాళ్ళే మేము. కాబట్టి నా తమ్ముళ్ళు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తాను, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేద్దాం. 100% ఏజెన్సీ విద్యార్థులకు మనం చదువు చెప్పుదాం, ఏజెన్సీ విద్యార్థులు బాగు చేద్దాం. భవిష్యత్తులో ఏదన్నా ఉంటే వాళ్ళకి సెటిల్ అయితే దేవుడు మనకు ఖచ్చితంగా పుణ్యం ఇస్తాడు. ఆ పుణ్యం మనకు అవసరం లేదు, మన పిల్లలకు వస్తే చాలనుకుంటాం. అది 100% కూడా ఇక్కడ లైవ్ ఎగ్జాంపులే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాంటి పెద్ద సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలుపుకుంటూ డాక్టర్ పడిపల్లికి కంగ్రాచులేషన్స్ వన్స్ అండ్ తమ్ముడు. చాలా చక్కగా డాక్టరేట్లు అందరికీ వచ్చినాయి. మాకు కూడా 2017-16లో చూసినాం కానీ మేము ఎవరు మరి ఇలాంటి వ్యక్తులు మాకు లేరు కాబట్టి చేయలేదేమో, కానీ మేము ఏదో చిన్న ఏదో చేసుకున్నాం. అయినా ఇది కూడా మాకు వచ్చిందనే భావించుకున్నాం. సో థ్యాంక్ యూ అనండాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కని సందేశం ఇచ్చారు. ఇప్పుడు జాషువా సాహిత్య వేదిక తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు వారి దంపతులను సన్మానిస్తారు. తర్వాత మిత్రులంతా వరుసగా చేయొచ్చు.
Thank you.